ఈరోజు మరి అల్లరి చేసిన పర్వాలేదు అంటున్నారు క్రైస్తవులు. అంటే అల్లరి చేసేవాడికి అల్లరిగా అనిపించదు. అల్లరి చేయని వానికి మాత్రమే అల్లరి, ఇది గొడవ అని అర్థమవుతుంది. అల్లరి చేసేవాడికి ఏం అర్థమవుతుంది? డాన్స్ చేసేవాడికి అది అల్లరి అని ఎలా తెలుస్తుంది? చేయని వాడికి మాత్రమే తెలుస్తాయి, చేసేవారికి తెలియదు. కాబట్టి అల్లరి చేయవచ్చు పర్వాలేదు అని రకరకాలుగా చెప్తున్నారు కదా. అల్లరి చేయవచ్చు పర్వాలేదు, మరి బైబిల్లో కూడా ఉంది ఇది నిరూపిస్తాం మరి కొంతమంది ప్రబోధకులు చెప్తున్నారు. అది అల్లరి వలన ఎంత నష్టం ఉంది? అల్లరి మనం చేయవచ్చా? అల్లరికి దేవుడు కారకుడా? అల్లరిని కోరుకునేవాడా దేవుడు అని మనం ఆలోచన చేసినప్పుడు చక్కటి విషయాలు దేవుడు మాతో చెప్తాడు. వాక్యాన్ని అడిగితే వాక్యం కరెక్ట్ చెప్తుంది, మనిషిని అడిగితే మనిషి కరెక్ట్ చెప్పలేడు. ఈ విషయాలను పరిశోధన మనం చేద్దాం ఒకసారి. మనం ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా అల్లరికి కర్త అని. అల్లరికి అంటే ఇప్పుడు ఈ విషయాన్ని అల్లరికి కర్త కాడు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు చాలా మంది క్రైస్తవులు. పరిశుద్ధుల సంఘమునకు దేవుడు సమాధానంలోకి కర్త గాని అల్లరికి కర్త కాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదేమో. కాబట్టి దేవుడు ఎందుకు అల్లరి చేయిస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు అల్లరి చేయిస్తాడు? యేసుక్రీస్తు ఎందుకు అల్లరి చేస్తాడు? ఆయన చేయడు. అల్లరి చేసేవారికి పరలోక రాజ్యం లేదు. కాబట్టి దేవుడు అల్లరి చేయించాడు. క్రమముగా, న్యాయముగా, క్రమ పద్ధతిగా నడిపించడానికే పరిశుద్ధాత్ముడు నాయకుడుగా భూమి మీద మనకు సహకారిగా మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని నడిపించే నాయకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అల్లరి గురించి మనం ఆలోచన చేద్దాం. అల్లరి చేయవచ్చు పర్వాలేదు, తప్పేం లేదు. చూసేవా, నిరార్థక అర్థం లేని తత్వ జ్ఞానం చేత మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని మళ్లించి చెరలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నదే మరి పౌలు గారు కొలస్సీ సంఘానికి మరి చెప్తున్నాడు ఆ విషయాన్ని. కాబట్టి మొదటి పేతురు పత్రిక ఒకసారి మనం చూద్దాము. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు. గతించిన కాలమే చాలు. సరే, ప్రార్థన చేసుకున్న తర్వాత మరి మాటలను మనం నేర్చుకోవడానికి ముందుకెళ్ళిపోదాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు మందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ మాటలను మేము వినటానికి మేము ఇష్టపడుతున్నాం. ఆ మాటలను మేము ప్రేమిస్తున్నాం. నిరార్థక తత్వజ్ఞానం చేత మమ్మల్ని ఎవరు మోసపరచకుండా మా అంతటా మేము నీ వాక్య మూలంగా భద్రపరచుకుని నిమిత్తం నీ మాటలను సరిగా పరిశోధన చేసి నీ వాక్యాన్ని మేము నమ్ముటకు మేము నీ సన్నిధిలో మేము నీ మాటలను మేము నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఇలాంటి వారు అనేక మంది భూమి మీద ఉన్నారు తండ్రి. అర్థం లేని తత్వజ్ఞానం చేత అనేక మందిని చెరలోనికి నడిపించే నాయకులు ఉన్నారు తండ్రి. ఇలాంటి వారి విషయాలు మేము జాగ్రత్తగా మేము ఉండటానికి నీ మాటలను పరిశోధన చేస్తున్నాం. మాకు జ్ఞానం ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి, చక్కటి మాటలను మాకు తెలియపరచండి. ఎవరు చెప్పినా మేము నీ మాటలనే నమ్మటానికి మాకు అనుభవ జ్ఞానము, నీ మాటలను మా హృదయంలో ముద్రింపచేసి మా అందరినీ చక్కగా సత్యవాక్యములో సత్య మార్గంలో నడుచుకునే నీ పిల్లలుగా మమ్మల్ని కాపాడి మా అందరినీ నడిపించుకున్నామని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే, వాక్య భాగం ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రధాన అంశం ఏంటంటే అల్లరి గురించి మొదట మనం నేర్చుకుందాం. ఈ విషయంలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు పండగలో జరగవలసిన కార్యక్రమాలు చెప్తున్నాడు, పండగలో జరగవలసిన విషయాలను గురించి చెప్తున్నాడు. మరి క్రిస్మస్ అనే పండుగ దినాన్న జరగవలసిన విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నాడు. అలా జరుగుతాయి గనుక దేవునికి ఇష్టం లేదు, తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇవన్నీ కూడా పండగల పేరటాల్లో
ఇవన్నీ కూడా జరుపుకుంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక వాటిని చూడలేకపోతున్నాడు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీచమైన కార్యక్రమాలు, దేవునికి ఇష్టం కాని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లేకపోతే ఎందుకు ఇష్టపడాడు? దేవుడు ఇష్టపడతాడు తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతే. లెక్క ప్రకారం డిసెంబర్ లోనే ఎక్కువ మద్యం అమ్ముడుపోతుంది. చూసారా, డిసెంబర్ నెలలోనే, ఈ నెలలో అమ్ముడుపోతున్న సంగతి మానవునికి తెలియకపోవచ్చు, కానీ అది దేవుడు వాటన్నిటిని పరిశోధన చేస్తున్నాడు. అందుకే భవిష్యత్తులో కూడా ఇలా జరుగుతుంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు చేసిన పనియే ఈరోజు మనం కూడా చేస్తున్నాం. వారు చేయని పని ఏ పని చేయటం లేదు, వారు చేసిన పనులనే ఈరోజు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాగే జరుగుతాయి, ఇలాగే జరిపిస్తారు, ఇలాగే చేస్తారని దేవుడు తెలిసి ఎవరికైతే పండుగలను చెయ్యమని చెప్పాడో వారి చేతనే వారు సరిగా చేయలేకపోతే విసిగిపోయి చూడలేక అసహించుకొని వారి చేతనే మానిపించేసాడు పండుగలను. ఇలాంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతారని, శరీర కోరికలలోనికి వారు వెళ్ళిపోతారని, ఇలాంటి వ్యాపారములు వారు చేస్తారని, నాకు ఇష్టము కాని కార్యక్రమాలు జరిగిస్తారని దేవుడు ఆ రోజుల్లో పండగలు ఇచ్చిన వారితోనే వారి చేతనే మానిపించేశాడని హోషేయ గ్రంథంలో మనం చూసాం కదా. కాబట్టి ఇక్కడ చూద్దాం ఆ విషయాలు ఏంటంటే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చున్నటకు గతించిన కాలమే చాలు అంటున్నాడు. మరలా పుట్టిస్తావా? మరలా చేస్తావా? ఇశ్రాయేలీయులు చేసిన కార్యక్రమాలను మరలా ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు చేస్తావా? అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను కూడా ఆ పండగ దినాన్న దేవుని కోసం చేయక దేవుణ్ణి మర్చిపోయి తమకు కావలసిన అవసరాలను తీర్చుకొనొచ్చు అసభ్యపరంగా వారు భూమి మీద ప్రవర్తించారు. కాబట్టి ఈ మాటలను చెప్తున్నాడు. పండగ దినాన జరగవలసిన విషయాలను గురించి చెప్తున్నాడు. ఏమని? మనము పోకిరి చేష్టలు అంటున్నాడు. పోకిరి చేష్టలు ఆ పండగ దినాన జరగవలసినవి. పోకిరి చేష్టలు, బూతు మాటలు, పోకిరి చేష్టలు, దురాశలు, ఎన్నో ఆశలు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, రకరకాలు తమకు నచ్చినవి, తమకు కావలసినవి, తమ ఆలోచనకు పుట్టినవి, తమ సంతోషం పొందవలసినవి, రకరకాల దురాశలు. ఇవన్నీ దురాశలు. తర్వాత మద్యపానము. ఈరోజు నేను బాగా త్రాగేయాలి, పుల్లు నేను తాగేసి నేను డాన్స్ చేసేయాలి, లేకపోతే ఒక పాట పాడేయాలి, లేకపోతే వ్యభిచారంలోకి నేను దిగిపోవాలి. తన శరీర కోరికలను నెరవేర్చడానికి ఆయన తన ఆలోచనలో ఆయన మునిగి ఉన్నాడే తప్ప దేవుని కోసం ఆలోచించడానికి ఆయనకు టైం లేదు, ఆలోచన లేదు. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక దేవుడు బాధపడుతున్నాడు. ఆయన విసిగిపోయాడు. నేను సహించుకోలేకపోతున్నాను, నేను అసహించుకొనిస్తున్నాను, నాకు ఇష్టం లేదవన్నీ నా సన్నిధి నుంచి వాటిని తొలగినీయుడు అంటున్నాడు. మీ నియమ కాలము అస్సలు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే ఇలాంటి నీచమైన కార్యక్రమాలు జరగటం వల్లనే దేవునికి ఇష్టం కాదన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. త్రాగుబోతుల విందులు చెయ్యదగని, క్రైస్తవులు చెయ్యకూడనివి, దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారందరూ చెయ్యకూడని వాటి అన్నిటినీ కూడా వారు చేస్తున్నారు కదా. విగ్రహ పూజలు, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత అని, క్రిస్మస్ పండుగ అని బైబిల్ ఎక్కడ లేదు, కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. పోనీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథము, మొత్తం మలాకి లాస్ట్ కదా, ఆది కాండం నుండి మలాకి గ్రంథము వరకు ఈ చివరి కాలంలో, పోనీ ధర్మశాస్త్రానికి ముగింపు కాలములో మత్తయి సువార్త కానీ, మార్కు, లూక, యోహాను, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వరకు ఎక్కడ యేసుక్రీస్తుని గురించి పుట్టుక రోజు జరపాలని, పుట్టుక గురించి పండగ క్రిస్మస్ మనం జరుపుకోవాలని కానీ ఎక్కడ బైబిల్లో వ్రాయబడలేదు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు బ్రతికాడు, అప్పుడు కూడా చేయలేదు. మరి యేసుక్రీస్తు 33 సంవత్సరాల వరకు ఉండేరు, కానీ ఎవరు కూడా చేయలేదు. 33.5 సంవత్సరాల కాలము యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన కాలంలో కూడా
యేసుక్రీస్తుని గురించి ఉద్దేశించి ఎవరు పండగలు చేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. వారు చేయనిది ఈరోజు మనం ఎందుకు చేయాలి అంటే, వారు చేయలేదు కాబట్టి, వారికి తెలియదు కాబట్టి, వారు ఇది మర్చిపోయారు కాబట్టి మనం చేయాలా? అలాగని మనం సృష్టిస్తున్నామా? ఇది ఎంతవరకు న్యాయము? ఒకసారి ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ జరుగుతాయి? ఆ పండగ దినాన్న, క్రిస్మస్ రోజు వారు అల్లరి చేస్తారు, వారు గొడవ చేస్తారు. ఈ అల్లరి, ఈ గొడవ అనేది ఎప్పుడు వస్తుంది? బాగా మత్తు అయిన తర్వాత, మద్యపానము త్రాగిన తర్వాత, మత్తులైన తర్వాత అప్పుడు అల్లరి అనేది స్టార్ట్ అవుతుంది, అల్లరి అనేది మొదలవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలో బాగా త్రాగి, పీకర్ దాకా బాగా త్రాగి అప్పుడు అల్లరి చేస్తాడు. అల్లరితో కూడిన ఆటపాటలు పాడుతాడు, గెంతులు వేస్తాడు. పాట పాడవచ్చు, ఆ పాటలో నాట్యం ఆడకూడదు, అల్లరి అవుతుంది. నువ్వు పాట పాడు, ఆ పాటలో ఏముండకూడదు, అల్లరి ఉండకూడదు. ఆ పాట పాడుతుండగా ఆ పాటకు నువ్వు డాన్స్ చేస్తే అల్లరి అవుతుంది. ఆ పాటకు క్రమం అనేది లేదు, అల్లరి. కాబట్టి బాగా తాగి ఏం చేస్తారు? మరి చూస్తున్నాం కదా, చాలామంది కొన్ని ప్రాంతాలలో బ్రాందీలు, బీర్లు పార్టీలు పుచ్చుకుంటున్నారు. ఇలాంటి పార్టీలు చేయాలని వారికి ఒక ఆలోచనలో ఒకరికి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మస్తుగా మనం తిని మత్తులై అల్లరి స్టార్ట్ చేస్తారు. ఎలా? పాట పాడతారు, పాటకు డాన్స్ చేస్తారు. మరి త్రాగిన వాడు ఖచ్చితంగా డాన్స్ చేస్తారు లేదా? ఎవడన్నా పాట పాడితే చాలు, ఆ పాటకు వాడికి అర్థం కాకపోయినా ఖచ్చితంగా ఆ పాటను డాన్స్ చేసి తన శరీర కోరికలను తీర్చుకుంటాడు, అల్లరి చేస్తాడు, గొడవ చేస్తాడు కదా. అదే విషయాన్ని చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఆ రోజు త్రాగుబోతుల విందు అనేది జరుగుతుంది. ఆ రోజు అందరూ కూడుకుంటారు, బాగా పార్టీలు ఇచ్చుకొని అప్పుడు వారు పుచ్చుకొని ఏం చేస్తారు? త్రాగుతారు. త్రాగిన తర్వాత బాగా మత్తు ఎక్కిన తర్వాత అప్పుడు అల్లరి చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఆ అల్లరి ఏంటి? ఒకడు పాట పాడతాడు, నువ్వు పాడు, నేను నాట్యం వేస్తాను. చూసారా? ఒకడు పాట పాడితే అందరూ ఏం చేస్తారు? నాట్యం ఆడతారు. అప్పుడు మత్తులైపోయారు కదా, నాట్యం వేస్తారు. అప్పుడు అల్లరి స్టార్ట్ చేస్తారు. అల్లరి స్టార్ట్ చేసి ఏం చేస్తారు? చెయ్యదగని విగ్రహ పూజలు, క్రైస్తవుడుగా చెయ్యకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అంటున్నాడు. అన్యజనులు ఆచరించిన ఆచారాలు, అన్యజనులు తమకు ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించినట్టు ఇశ్రాయేలీయులు కూడా ఆ పండుగ దినాన్న అలాంటి కార్యక్రమాలు, పార్టీలు ఇచ్చుకున్నారు, అలాంటి విందు చేసుకున్నారు. అలా విందు చేసుకొని మరి మందు పార్టీలని, రకరకాలు మద్యపానములు అని, విగ్రహ పూజలని, క్రైస్తవులు చేయకూడని కార్యక్రమాలు జరిగించి అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను క్రైస్తవులై, దేవుని కుమారులై వారు ఏం చేశారు? అన్యజనులు ఇష్టములను వీరు నెరవేర్చుకున్నారు. వారు చేసిన కార్యక్రమాలు వీరు కూడా జరిపించుకున్నారు. కాబట్టి గతించిన కాలమే చాలు, ఇశ్రాయేలు చేసిన కాలమే చాలు, అన్యజనులు ఇష్టాన్ని నెరవేర్చుటకు గతించిన కాలమే నాకు చాలు. క్రైస్తవుడై ఉండి అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను క్రైస్తవుడు చేశాడు. ఆ రోజుల్లో చాలామంది చేశారు కదా, అన్యజనులు చేశారు, ఆ కార్యక్రమాలను చేశారు. అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను మరి ఇశ్రాయేలీయులు కూడా చేశారు. ఎప్పుడు చేశారు? ఆ పండుగ దినాన చేశారు గనుక దేవుడు అంటున్నాడు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలు. ఇశ్రాయేలు గతించిన కాలములో అన్యజనులు ఇష్టాన్ని నెరవేర్చారు. వారు ఆ ఇష్టాలు ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు కదా, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని వారు మొదలుపెట్టారు. వాటిని అన్నిటినీ కూడా వారు అనుభవించారు, జరిగించారు, మొదలుపెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవుడికి తగ్గుతాయా? ఇశ్రాయేలుకు తగ్గుతాయా? ఇవన్నీ దేవుని కుమారులకు తగ్గుతాయా? తగ్గనివి, తగ్గకూడని వాటిని
వీరేం చేశారంటే వీరు జరిపారు. ఆ రోజు విందు చేశారు, పండగ చేశారు, అల్లరి చేశారు, గొడవ చేశారు, దేవుణ్ణి మర్చిపోయారు, చివరికి మర్చిపోయారు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుండుటకు క్రైస్తవుడైంది. అన్యజనులు ఇష్టం, వారు నచ్చినట్లు వారు చేస్తారు. వ్యభిచారానికి వెళ్తారు, మందులు త్రాగుతారు, విగ్రహ పూజలు చేస్తారు, ఏమైనా చేస్తారు. వారు చేసిన కార్యక్రమాలను కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుని కుమారులై ఉండి వారి ఇష్టాన్ని వీరు నెరవేర్చారు. కాబట్టి అలా నెరవేర్చచ్చు మరి ఆ పండగ దినాన్న వారు జరిపించుకున్నారు గనుక దేవుడు విసిగిపోయి, దేవుడు బాధపడి, ఇశ్రాయేలీయులు గతించిన కాలంలో చేసిన కార్యక్రమాలు చాలు, మరలా ఈ కొత్త నిబంధన కాలంలో ఉంటూ కూడా అదే కార్యక్రమాన్ని మరలా జరిగిస్తారన్న సందర్భంలో చెప్తున్నాడు. ఇంకా చాలు, నాకు ఇంకా ఆపండి, నాకు అవసరం లేదు ఇంకా అంటున్నాడు. కాబట్టి మరొక మాట మనం చూద్దాం, గలతీ పత్రిక మనం చూద్దాం. అల్లరి అన్నాడు కదా, ప్రధాన పాయింట్ ఏంటంటే మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు చేయవచ్చు అంటున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవుడుగా మనం చేయాలా, చేయకూడదా? అసలు బైబిల్ అల్లరి చేయవచ్చా, అల్లరి చేయమంటుందా, పరిశుద్ధాత్మను అల్లరి చేయిస్తున్నాడా? ఒకసారి మనం ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేస్తే మనం ముందుకు వెళ్ళిపోదాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము తీసారా? 5వ అధ్యాయము 20-21 మనం ఒకసారి చూద్దాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. తర్వాత చదువుదురు. ఇక్కడ శరీర కార్యములు చెప్తున్నాడు. ఇక్కడ శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా మొదటిది జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామకత్వము, నాలుగవది విగ్రహ ఆరాధన, ఐదవది అభిచారము, ఆరవది ద్వేషము, ఏడవది కలహము, ఎనిమిదవది మత్సారము, తొమ్మిదవది క్రోధము, పదవది కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యములు అంటున్నాడు. ఇవి ఆత్మ కార్యములు కాదు, శరీర కార్యములు. ఇవన్నీ. ఈ అల్లరి అనగానే ఏంటి? శరీర కార్యములలో ఒకటి అల్లరి, గొడవ. శరీర కార్యములలో ఒకటి అంటే అల్లరి చేసేవాడు, గొడవ చేసేవాడు వీడెవడు? బైబిల్ని బట్టి శరీరానుసారుడు, శరీర సంబంధి, లోక సంబంధి అని మనకు అర్థమవుతుంది. మనం వాడికి ప్రశ్నించకపోయినా మనం ఆయన చేసే పనిని బట్టి అది కరెక్టే, అది వాస్తవమే, అది తప్పేమి లేదు, అది అల్లరి కాదు అని చెప్పేవాడంతా వాడు శరీరానుసారుడు, శరీర ఇష్టాన్ని నెరవేర్చేవాడు, శరీర కోరికల్లో ఉన్నవాడు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి శరీర ఇచ్చలను, శరీర కోరికలను నెరవేర్చే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడా అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే 21వ వచనం ఒకసారి మనం చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. గలతీలకు చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్న మాట అది. అవి మంచిదా? అది ఎంత ప్రమాదకరమైనది? అల్లరి, గొడవ ఇది శరీర కార్యములలో ఒకటి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గలతీ సంఘానికి జరుగుతున్నాయి గనుక పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, తన పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు. వాళ్ళతో హెచ్చరిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో జరిగిన సంగతులే ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవ్యం కూడా జరుపుకుంటుంది, అలాగే నడుస్తుంది. శరీర కోరికలు నెరవేర్చడానికి ముందుకు సాగిపోతుంది. అందుకే పండగలు చేయకపోతే దేవుని నమ్మరు, పండగ లేకపోతే ప్రభువుని నమ్మరు. పండగ ఉండాలి, ఏదో ఉజ్జీవం ఉండాలి వాళ్ళకి. మరి ఇవన్నీ కూడా చేయాలి కదా, ఇవన్నీ కూడా జరపాలి కదా. ఆ రోజు మాత్రం వారికి అవకాశం, మిగతా రోజులు వారికి అవకాశం లేదు. ఆ రోజు మాత్రం వారికి నచ్చినట్లు వారు ప్రవర్తించడానికి, శరీర కోరికలను నెరవేర్చడానికి
వారికి అవకాశం ఉంది కనుక ఆ రోజు నెరవేర్చడానికి నియమిస్తారు. కాలములను, సంవత్సరములను, దినములను నియమించి వారు ఆ రోజు ఇవన్నీ కూడా జరిగిస్తారు, అనుభవిస్తారు, ఈ కార్యక్రమం చేస్తారు. దేవుడు దుఃఖపడితే వాళ్ళకి ఏంటి? వారు ఆనందపడాలి, సంతోష పొందాలి ఆ దినాన్న. అందుకు కేటాయిస్తారు. అందుకే మీ నియమకాలములను మీ నియమకాలములు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నేను అసహించుకొనుచున్నాను. దేనికి అంటున్నాడు ఆ మాట? ఇలాంటి నీచమైన కార్యక్రమాలు, శరీర సంబంధమైన కార్యక్రమాలు ఆ రోజు జరుపుకుంటారు గనుక దేవుడు నేను అసహించుకున్నాను, నాకు ఇష్టం లేదు, నాకు మనసు లేదు అంటున్నాడు. వాటి అందు నాకు మనసు లేదు. మీరు డిసైడ్ చేసుకున్నారంటే నాకు ఇష్టం లేదు, నాకు బాధాకరమే తప్ప ఆనందకరం లేదు. మీకు ఆనందమైతే నాకు దుఃఖకరమే, నాకు ఆనందమైతే మీకు దుఃఖకరంగా ఉంటుంది. మనకు డాన్స్ చేయాలని మనకు ఉంది, మనం చేయలేమో, మనం చేస్తాం. మనం కూడా పండగ చేయాలని ఉంది, మనం కూడా పండగ చేస్తాము. కానీ అది దేవునికి ఇష్టం కానప్పుడు, దేవుడు బాధపడుతున్నప్పుడు, దేవుని కుమారుడుగా, క్రైస్తవుడుగా నువ్వు దానిని విడిచిపెట్టేయడమే నువ్వు నిర్లక్ష్యం, అది నీ బాధ్యత అది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ 21వ వచనంలో వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం, వీటిని గురించి, ఈ శరీర కార్యముల గురించి ముందు మేము చదివాము కదా, ఇవన్నీ కూడా వాటి గురించి నేను మీతో చెప్పాను. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును కొనరు అంటున్నాడు. కొనరని మీతో స్పష్టంగా, ఖచ్చితంగా, అసలు ఏది కూడా దాచిపెట్టకుండా తిన్నగా నేను చెప్పేస్తున్నాను. ఉన్న వాస్తవాలను ఖచ్చితంగా నేను చెప్పేస్తున్నాను. నేను ముందే మీతో చెప్పాను ఇలాంటి వాటిని చేయకూడదని. ఇలాంటి వాటిని చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు, అనుమతి లేదు. ఎందుకంటే ఇవి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు కావు, శరీర సంబంధమైన కార్యక్రమాలు. వాటిని విడిచిపెట్టేయాలి. వాటిని విడిచిపెట్టిన తర్వాతనే నువ్వు ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లోనికి పాలు పొందుతావు. అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు వీటిని విసర్జిస్తావు. కాబట్టి వాటి నుండి దూరం అయిపోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి, వాటి నుండి మనం రూపాంతరం పొందాలి, మన మార్పు అనేది మనకు రావాలి అన్న సందర్భంలో ఈ విషయాలను మాట్లాడుతున్నాడు పౌలు గారు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎంత ప్రమాదమైనది అంటున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశింపకుండా చేసేదే ఈ అల్లరి, గొడవ, శరీర కార్యము. కాబట్టి ఎంత ప్రమాదం ఇది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే కదా ఈ నీచమైన ఈ కార్యక్రమాలు, శరీర కార్యములు జరిపేది వాళ్ళు. కాబట్టి వారు జరుపుకుంటున్నది ఎవరైనా సరే శరీర కార్యములు అని మనకు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. శరీర కార్యములు. కాబట్టి పండగ దినాన ఎన్ని అల్లర్లు మనం చూస్తున్నాం, ఎన్ని అల్లర్లు చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అల్లరి చేయవచ్చు, పర్వాలేదు, బైబిలే చెప్తుంది అంటున్నారు అల్లరి చేసేవారు. ఇది అల్లరి అంటే వారు సహించలేకపోతున్నారు. అది అల్లరని వారికి తెలియదు. మేము ప్రభు కోసమే ఈ పని చేస్తున్నామంటున్నారు. స్తుతి ఆరాధన అనే అల్లరి. ఈ అల్లరి ఇలాగవుతుంది. అల్లరిని మనం తెలుసుకోవడానికి నేను మాట్లాడుతున్నాను, ఇది కర్మం అవుతుంది. నాతో మరొకడు మాట్లాడితే ఏమవుతుంది? అల్లరి అవుతుంది, అది గొడవ అవుతుంది, క్రమముగా ఉండదు. నేను మాట్లాడితే కర్మం అవుతుంది, అది క్రమశిక్షణ అనేది కనిపిస్తుంది. కానీ మీరు నాతో పాటు మీరు మాట్లాడితే, అది అందరూ మాట్లాడితే ఏమవుతుంది? గొడవ అవుతుంది, అల్లరి అవుతుంది, అది కర్మం లేదు. కాబట్టి ఆ విషయం తెలియటం లేదు. మనవారు ప్రభువుని స్తుతిద్దామనుకొని అందరూ ప్రార్థన చేద్దాం, అందరు నిలబడండి, అందరు చేతులు ఎత్తండి అని చెప్పి ఎవడు పడితే వాడు నచ్చినట్లు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవాడికి ఎవరికైనా ఏమన్నా బుద్ధి ఉందా? దేవుడు అసలు నా మాటలు వింటాడా? పోతే వినటం లేదా? దేవుడు నా మాటలు వినాలంటే నేనేం చెయ్యాలి? మొట్టమొదట ప్రార్థన చేసేవాడు మొట్టమొదట తెలుసుకోవాల్సిన బాధ్యత, జాగ్రత్తలు. నేను వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా? నేను వాక్యానుసారినా? నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నానా? లేక ఆజ్ఞను నేను నెరవేర్చేవాడుగా నేను ఉన్నానా? ఒకవేళ నేను ఆజ్ఞను అతిక్రమిస్తే నేను పాపి అయిపోతాను, నేను పాపం చేసిన వాడు అవుతాను. పాపి ప్రార్థన దేవుడు ఆలకింపడు. కనుక నేను పాపినా లేకపోతే నేను పరిశుద్ధుడనా, నీతిమంతుడనా? వాక్యానుసారి అయితే నేను నీతిమంతుడను. అలాగ తన ఇష్టాన్ని నేను నెరవేర్చేవాడైతే, తన మాటలను నెరవేర్చేవాడే అయితే ఖచ్చితంగా నా మాటను వింటాడు. నా మాటను విని నా అవసరాలను కూడా నెరవేరుస్తాడు. కాబట్టి నా తండ్రి నా మాటలు వినాలంటే మొట్టమొదటి తన మాట విని తన మాట యందు నేను నిలిచి ఉంటేనే నా మాట తర్వాత వింటాడు.
ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ధర్మశాస్త్రము వినబడకుండా, చెప్పింది చేయకుండా తన చెవిని తొలగించుకొని అప్పుడు తండ్రి అయిన దేవునితో ప్రార్థిస్తే దేవుడు వింటాడా? వినడు. తన మాట వినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? తన మాట విన్న తర్వాత తండ్రిని అడుగు, అప్పుడు నీ మాట కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. అది చూసావా, ఆయన మాట వినకపోతే ఆయన చెవిటివాడు అయిపోయాడు. ఆయన మాటను మనం సరిగా దాన్ని జీర్ణించకపోతే, దాని ప్రకారం మనం బ్రతకకపోతే చెవులున్నవాడైనా కళ్ళున్నవాడైనా గుడ్డివాడైపోయాడు. నిన్ను చూడకుండా నీ చేతులు ఎత్తినప్పుడు ఆయన తన ఏటంటారు కళ్ళును మూసుకుంటున్నారట. అర్థం ఏంటి? మూసుకుంటున్నాడంట ఆయన చూడకుండా. అంటే చెవిటివాడు, గుడ్డివాడు అయిపోయాడు. దేవుడు నిన్ను చూడకుండా. మా దేవుడు గుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, వినేవాడు, మాట్లాడేవాడంటే సమాధానం ఇవ్వనివాడు అయిపోయాడు. మాట్లాడతాడు దేవుడు, కానీ నీ పనికి, నీ పరిస్థితిని బట్టి ఆయన అడిగినప్పుడు ఆయన ఇవ్వడు. దేవుడు చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు అని అంటుంటారు. అన్ని కలిగినవాడు, అన్ని ఉన్నవాడే. కానీ ఎందుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వినటం లేదు? చెవిటివాడు అయిపోయాడు. ఆ సంగతి ఆలోచన చేస్తున్నారా? ఎందుకు నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు తన ముఖాన్ని ఆయన కప్పుకుంటున్నాడు? మరి కళ్ళు లేనివాడే కదా. మరో రకంగా మనం చూస్తే కళ్ళు లేనివాడే. మరి నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు సమాధానము ఇవ్వటం లేదంటే, మాట్లాడటం లేదంటే నీతో ఆయన మూగవాడే కదా. మాట్లాడే దేవుడు అంటున్నావు కానీ ఆయన మూగవాడు. నీతో మాట్లాడకుండా తన నోటిని భద్రం చేసుకున్నాడు మాట్లాడకుండా. మరి మూగవాడే కదా. ఆయన సమాధానం ఇచ్చేవాడు అంటున్నాడు వీడు, కానీ తను చేసిన పనికి ఆయన సమాధానం చెప్పలేక ఆయన నోరు మూసుకొని ఉన్నాడు. సమాధానం ఇవ్వటం లేదు. ఆ సంగతులు వీడు అర్థం చేసుకోవటం లేదు. మా దేవుడు మాట్లాడే దేవుడు, పలికే దేవుడు, వినేవాడు, చూసేవాడు అని అంటున్నారు, కానీ మూసుకుంటున్నాడట. మరి మూసుకోవడం అంటే ఏంటి? ఒక విగ్రహంతో సమానం. మామూలుగా మన ఆలోచన చేస్తే మరి మూసుకోవడం అంటే కన్నుండి చూడని వాడిగా. ఉన్నాయి చూడడానికి మనసు లేదు. తన కుమారుని చెడిపోయాడు, తన మాట వినటం లేదు. ఆయన మాట ఎందుకు వినాలి? ఆయన చేతులు ఎత్తి తండ్రిని సలహాను కోరుకుంటే ఆయన ఇస్తాడా? ఆయన చేతులను చూడకుండా ఆయన తన ముఖాన్ని కప్పుకుంటున్నాడు అంటే కళ్ళు లేనివాడి అని అర్థమవుతుంది మనకు. సపోజ్ ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను అనుసరించక మనం ప్రార్థిస్తే, మన చేతులు ఎత్తినా మన చేతులను చూడకుండా ఆయన మూసుకుంటాడు అంటే కళ్ళు లేనివాడే అని మనకు అర్థమవుతుంది. ఉన్నవాడే, కానీ సందర్భాన్ని బట్టి నీ పరిస్థితి బాగులేక ఆయన కళ్ళును మూసుకుంటున్నాడు అంటే కళ్ళు లేనివాడే. తర్వాత నీ ప్రార్థనను వినటం లేదంటే చెవిటివాడుగా అయిపోయాడంటే చెవిటివాడే కదా. వినటం లేదంటే చెవిటివాడే, వినటం లేదు. కానీ మన దేవుడు వినేవాడు అంటున్నారు ఈరోజు. మన దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నారు, సమాధానం ఇవ్వడు దేవుడు. ఇలాంటి సందర్భాలు కూడా చాలా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎంత ప్రమాదం అంటే, నేను ముందుగా చెప్పాను, వీటిని గురించి నేను చెప్పాను, ఈ శరీర కార్యముల గురించి నేను ముందుగా మీతో చెప్పాను. ఇట్టి వాటిని, ఈ శరీర కార్యములు కదా, ఇట్టి వాటిని చెయ్యువారు ఎవరైనా సరే, చేసేవారు, క్రైస్తవుడు అండి, చేసేవారు, నెరవేర్చేవారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని అలాగుందా? స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మీతో స్పష్టంగా నేను చెప్తున్నాను, పరలోక రాజ్యంలో చేరరు. పరలోక రాజ్యం వాళ్ళకి ప్రవేశము లేదు. కాబట్టి పరలోక రాజ్యం నీకు ప్రవేశమా? పరలోక రాజ్యం నువ్వు కావాలనుకుంటున్నావా? అయితే శరీర కోరికలను వీటిని విడిచిపెట్టాయి, శరీర ఇచ్చలను విడిచిపెట్టాయి. శరీర కార్యంలో అవి స్పష్టమైనవి ఏటో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి క్రైస్తవుడుగా. అప్పుడు పరలోక రాజ్యము నీదవుతుంది. పరలోక రాజ్యం నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి అల్లరి అనేది మానే. ఇవన్నీ అల్లరికి సంబంధించినవి, అన్ని అల్లరి. శరీర కార్యములు అన్నీ కూడా అల్లరి, గొడవ అంటున్నాడు. కాబట్టి మరొక విషయాన్ని మనం చూద్దాం. దాని మీద 18వ వచనం ఒకసారి చదువు కృష్ణ. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. ఇక్కడ మీరు చక్కగా ఈ పాయింట్ని మీరు గమనించాలి, కేచ్ చేసుకోవాలి. ఇక్కడ 18వ వచనంలో వచ్చేసరికి ఇక్కడ అంటున్నాడు, పైకి వెళ్ళేసరికి,
మీరు అంటున్నాడు, ఈ శరీర కార్యములు నెరవేర్చే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ఆయన నడిపింపు ప్రకారమును నడిపింపబడితే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రము నియమ నిబంధనలకు లోనైన వారు కారు, దానిని అనుసరించేవారు కారు అంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు చేసిన నియమ నిబంధనలను ఈరోజు కొత్త నిబంధనలో ఉంటూ వాటిని నెరవేర్చుతూ యేసుక్రీస్తు మార్చి కొత్త నిబంధన సృష్టించిన యేసుక్రీస్తు సృష్టించిన నిబంధనలో ఉన్న మనం, పాత నిబంధనలో ఉన్న నియమాలను మనం ఈరోజు మనం పాటిస్తున్నాము, నెరవేరుస్తున్నామంటే దానికి మన దాసులం అయిపోయామంటే చూడండి, ఈ విషయాన్ని చెప్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు ఎప్పుడు మన లోనైన వారు కాము. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తామో అప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం ప్రవర్తించామో అప్పుడే శరీర కార్యములను అనుసరించేవారు అవుతాం. శరీర కార్యములను అనుసరించేవాడు ఆత్మానుసారముగా ప్రవర్తింపలేడు, బ్రతకలేడు, ఆయన ముందుకు సాగలేడు. అవి చెప్పిన వాడికి సిరగ్గానే ఉంటాయి ఆ మాటలు. ఎందుకంటే వాడు శరీరానుసారి కాబట్టి ఆత్మానుసారముగా ప్రవర్తించమని మనం వాడిని బుద్ధి చెప్పినప్పుడు వాడు సహించలేడు. ఆ కోరికలు ఆయనకి కావాలి, వాటిని నెరవేర్చాలి. కాబట్టి ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు కదా, ఆత్మచేత ఈ శరీర కోరికలను నెరవేర్చే మనము ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. లోనైన వారు కారు అంటే ధర్మశాస్త్రానికి లోబడిన వారము కాము. మనం ఎప్పుడు ధర్మశాస్త్రానికి లోబడకుండా మనం ఉండాలంటే ఆత్మానుసారముగా మనము ప్రవర్తించాలి. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన నియమాలను, పండగలను, దశమ భాగములను, తర్వాత ఏంటంటే ఒక పరిశుద్ధత కోసము, పాప పరిహార బలి కోసము ఒక పౌరపు పిట్టలు, గువ్వ పిట్టలు ఇలాంటివి వాటికి మనము లోనైన వారము కాము. వాటిని ఈరోజు మనం లోన్ అయిపోయాం. ఎందుకంటే క్రిస్మస్లు వారు చేశారు కాబట్టి మనం కూడా చేస్తున్నాం, పండగ చెయ్యాలి, తప్పులేదంటున్నారు. మరి ధర్మశాస్త్రానికి లోన్ అయిపోయినట్టే కదా. తర్వాత మరలా ఏంటంటే మరి దావీదు డాన్స్ చేశాడు కాబట్టి ఈరోజు మనం కూడా డాన్స్ చేయవచ్చు, తప్పేం లేదంటున్నారు. అంటే ధర్మశాస్త్రానికి లోన్ అయిపోయారంటే, దానికి లోబడిపోయారంటే, వాటి ఆజ్ఞలను ఈరోజు క్రైస్తవులు నెరవేరుస్తున్నారంటే మరి ధర్మశాస్త్రానికి లోన్ అంటే కదా. కాబట్టి ధర్మశాస్త్రానికి ఎందుకు లోన్ అయిపోయారు? ఆత్మానుసారులు కారు గనుక, శరీరానుసారులు గనుక వారు ధర్మశాస్త్రానికి లోన్ అయిపోయారు అన్న సంగతి బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తన, అల్లరికి కాదు అంటే అల్లరి చేయించడానికి లోకానికి వచ్చాడా? అందుకేనా తండ్రి అయిన దేవుడు పంపించాడు, యేసుక్రీస్తు పంపించారు ఆయన్ని అని ఆలోచన చేసినప్పుడు మొదటి కొరింథీ పత్రిక మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33 14వ అధ్యాయము 33వ వచనం. 14వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం చూద్దాం. అలాగే 33 సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఇక్కడ చక్కటి పాయింట్ అవుట్ చేసుకోండి మీరు. అంటే మనం అల్లరి చేయవచ్చు, గొడవ చేయవటం, వీరిలో పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా? నిజంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తుంటే ఈ అల్లరి ఏంటో తెలుసుకునేవారు. ఈ అల్లరి శరీర కార్యమా లేకపోతే ఆత్మ కార్యమా తెలుసుకునేవారు కదా. మరి దేవుడు పరలోక రాజ్యానికి ప్రవేశించకుండా మమ్మల్ని అల్లరి చేయించడానికి నాయకుడికి భూమి మీద వచ్చాడా? దేవుడు అల్లరి చేసేవాడా, గొడవ చేసేవాడా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సర కాలములో భూమి మీద ఎక్కడైనా అల్లరి చేసినట్టు బైబిల్లో ఏవైనా దాఖలాలు ఉన్నాయా? మీరు గమనించండి. మరి పరిశుద్ధాత్ముడు మరి అల్లరి చేయడానికి వచ్చాడా భూమి మీద? మమ్మల్ని అల్లరి చేయిస్తున్నాడా? ఈరోజు పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు, అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, రకరకాలు తమకు నచ్చినట్లు పిచ్చి కేకలు వేస్తూ పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వచ్చాడు? పెంతెకొస్తు అనే పండుగ దినాన్న ఆయన అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, మొదటి
వచనం నుండి 4-5 వచనాలు మనం చూసినప్పుడు అపోస్తలులు ఎన్నికైన తర్వాత మరి యెరూషలేములో మేడగద్దె మీద వారు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఇల్లంతా నిండిపోయి మరి అన్య భాషలు మాట్లాడారు. నానా భాషలు గలవారు ఆ రోజు కూడవలసిన దినాన్న పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మరి పేతురు గారు ద్వారా ప్రసంగం ద్వారా అనేక మంది రక్షింపబడినట్టు కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ రోజు పరిశుద్ధాత్ముడు దిగాడు. ఈరోజు శాశ్వతం ఉండిపోవడానికి మనతో ఉండిపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శాశ్వతము క్రీస్తు వచ్చేంత వరకు మమ్మల్ని ఒక నాయకుడుగా నడిపించడానికి ఆయన వస్తే పరిశుద్ధాత్ముడు భూమి మీద మనతో ఉంటే మరి పరిశుద్ధాత్ముడు దిగి రావాలని ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు దిగి రావయ్య అని. ఇది ఎంతవరకు కరెక్టో కూడా మరి పాటలు కూడా మనం సరిచూచు మనం పాడాలి. ప్రతి పాట కూడా పరిశుద్ధాత్మ దిగి రావయ్య అంటే ఎప్పుడో దిగి వచ్చిన ఆయన్ని దిగి రామంటే ఇలాగుంటుంది. వర్షం ఆల్రెడీ కురుస్తున్న వర్షాన్ని కురిపించి ప్రభు అని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది ఎప్పుడో వచ్చిన ఆయన్ని దిగిరామని పరిశుద్ధాత్మను పంపించమని తండ్రిని వేడుకోవడం ఎంతవరకు కరెక్టు మన ప్రార్థనలో? ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆ రోజు దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. దిగి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు, మన బలహీనతలో మమ్మల్ని నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేయని పక్షాన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఆయనే మన పక్షాన తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. అలా మనకు సహాయకారిగా మాతో ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయం ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 33వ వచనంలో అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో అన్నాడు. ఇక్కడ పరిశుద్ధుల సంఘములన్నిటిలో, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుల సంఘములన్నిటిలో. సంఘం అంటే చర్చ అనుకుంటున్నారా? కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడిన జనాంగం అందరిలో అంటున్నాడు, పరిశుద్ధులందరిలో. ఇప్పుడు అంటున్నాడు, చెప్పు, చదువు కృష్ణ. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. సమాధానమునకే కర్త, క్రమముగా మర్యాదగా తండ్రికి ఇష్టానుకూలముగా ఆ వాతావరణంలోకి నడిపించడానికి నాయకుడే తప్ప. అందుకే యేసుక్రీస్తు కానీ తండ్రి అయిన దేవుడు కానీ వారు మాట్లాడుకొని పంపించారే తప్ప అల్లరి చేయటానికి పంపించలేదు. అల్లరికి కర్త కాడు, అల్లరికి నాయకుడు కాదు పరిశుద్ధాత్ముడు. ఈరోజు అల్లరి చేస్తున్నారు. దేవుడు అల్లరికి కర్త కాడు అని దేవుడు, నేను కర్త కాను, నేను అల్లరికి కర్త కాను, నా కుమారుడు అల్లరికి కర్త కాడు, పరిశుద్ధాత్ముడు నా కుమారుడు, ఆయన కూడా అల్లరికి కర్త కాడు. అల్లరి చేయించడానికి మీలోనికి పంపించలేదు. సమాధానపరచడానికి, సమాధానంగా మిమ్మల్ని నడిపించడానికి, నాకు అనుకూలంగా వాతావరణాన్ని మలిచి ఆ వాతావరణంలోకి మిమ్మల్ని నడిపించడానికే నాకు చిన్న కుమారుని పంపించాను మీ మధ్య అంటున్నాడు కదా. ఆ సందర్భం మనకు అనిపిస్తుంది, మనకు ఆ భావం అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారా? ఈ విషయాన్ని మీరు రాసుకొని ఎవరైనా ఈ విషయంలో చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తనా, దేవుడు అల్లరికి కర్తయా, లేకపోతే అల్లరికి కర్త కాడా? ఈ విషయాన్ని కూడా మీరు వివరణ చేయాలన్న సందర్భంలో మీరు మాట్లాడవచ్చు మీరు. కాబట్టి ఇక్కడ అంటే పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో, ఎంతమంది అయితే క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిలో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరి గొడవలు చేయించడానికి కర్త కాడు, నాయకుడు కాడని బైబిల్ చెప్తుంది మనకు. పాట పాడు, క్రమముగా పాడు, అల్లరి ఉండకూడదు, గొడవ ఉండకూడదు, సమాధానముగా ఉండాలి, ప్రతిదీ కూడా అర్థవంతంగా ఉండాలి, దాని వాతావరణం ప్రత్యేకంగా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు. అది నాకు ఇష్టం లేదు. అదే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు అడగవలసిన ప్రతి వారిని కూడా ఈ విషయాన్ని మీరు చెప్పండి. అంటే అల్లరి విషయంలో వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పండి. కాబట్టి అల్లరి ఎందుకు మనం చేస్తున్నాం, గొడవ ఎందుకు చేస్తున్నాం? మనం శరీరానుసారులు అయితేనే అల్లరి చేస్తాం, గొడవ చేస్తాం. మరి శరీరానుసారులు కాకపోతే తమ శరీర కోరికలు నెరవేర్చడానికి కదా డాన్సులు అంతా వేసేది, కూడా అల్లరి చేసేది. ఒకడు పాట పాడుతూ ఒకడు గంతులేస్తున్నాడు, మరొకడు ఏం చేస్తున్నాడు? శరీర కోరిక, నేను త్రాగి బాగా నేను పాట పాడాలి, డాన్స్ చేయాలి అని. ఇవన్నీ కూడా విగ్రహారాధన ఇవన్నీ.
కాబట్టి ఇవన్నీ కూడా శరీర కార్యములు, వీటన్నిటిని మీరు విడిచిపెట్టేయాలని నేను ముందుగానే చెప్పాను. ఇలాంటి వాటిని చేసేవారు ఎవరైనా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని మీతో ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే వీరు అల్లరి చేసేవారు ఎవరైనా కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలని అల్లరి చేస్తున్నారు. దుష్టుడు ఎంత వీరిని అజ్ఞానంగా వారిని మార్చేసి చెరలోనికి వారిని ఆ జ్ఞానం చేత వారిని ఏం చేస్తుంది, చెరలోనికి నడిపించేస్తుంది అన్న సంగతి వారికి అర్థం కావటం లేదు. మేము దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే కదా ఇన్ని అల్లరి చేస్తున్నారు వారు చేసేది కూడా. కానీ ఆ అల్లరి చేసేది, ఆ గొడవ చేసేది గొడవగా వారికి అనిపించదు. ఎందుకంటే వారు అల్లరి చేస్తున్నారు, ఆల్రెడీ అల్లరిలో ఉన్నారు, శరీర కోరికల్లో వారు ఉన్నారు కనుక, వాటిని నెరవేరుస్తున్నారు కనుక, వాటిని వెంబడిస్తున్నారు కనుక, ధర్మశాస్త్రానికి లోబడిన వారు కనుక వారికి తెలియదు, ఏది తెలియదు. మేము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే, నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోవడానికే నేను నాట్యం ఆడుతున్నాను. దేవుని కోసమే ఆయన నాట్యం ఆడాడు కాబట్టి ఈరోజు నేను కూడా నాట్యం ఆడతానని ఈరోజు క్రైస్తవుడుగా చెప్పుకొనొచ్చు. ఆయన డాన్సులు వేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. ఎవరు వారిని నిశ్శబ్దపరిచేవారు ఎవరు కూడా లేరు. వాతావరణం చూస్తే మరో రకంగా ఉంటుంది క్రైస్తవ్యంలో చూసినప్పుడు. కాబట్టి ఈ విషయంని మీరు ఆలోచన చేసినప్పుడు శరీర సంబంధులు అని మనకు అర్థమవుతుంది. ఆత్మానుసారులైతే వాటిని చంపేసుకొని వాటికి దూరంగా వారు ఆత్మానుసారంగా వారు ప్రవర్తిస్తారు, వారు నడుస్తారు. అలాంటి వాతావరణాన్ని వారు కోరుకుంటారు. మనం కూడా పండగ చేయాలనే ఆశ ఉంది కదా. మరి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు, శరీర కార్యక్రమాలు మనం జరిగించడానికి మనకు కూడా ఇష్టం ఉంది, మనకు కూడా అవసరం, మనకు కూడా కావాలి. కానీ మనం ఎందుకు ఇష్టపడటం లేదు? అలాంటి వాతావరణం ఎందుకు మనం కోరటం లేదు? అది శరీర కార్యము. పరలోక రాజ్యం మనకు కావాలి, పరలోక రాజ్యం మనం ప్రవేశించాలి, ఆ రాజ్యం మనం దక్కించుకోవాలి మనమంతా. కాబట్టి ఇది శరీర కార్యము. శరీర కార్యానుసారముగా మనం ప్రవర్తిస్తే భూమి మీద దాన్ని పోగొట్టుకుంటాం. దానిని కాపాడుకోవాలి, దాన్ని దక్కించుకోవాలి. అందుకే భూమి మీద కష్టపడేది. ఆ రాజ్యంలో ప్రవేశించాలనే తండ్రి నన్ను ఎదురు చూస్తున్నాడు. కాబట్టి తండ్రితో నేను ఉండిపోవాలి. కాబట్టి నేను ఆత్మానుసారంగా నేను ప్రవర్తిస్తాను, ఆత్మానుసారిగా నేను ఉండాలి తప్ప భూమి మీద నేను శరీరానుసారిగా నేను ఉండకూడదు. నేను ఒకవేళ అలాగుంటే దేవుని రాజ్యంలో నేను స్వాతంత్రించుకొనలేను. కాబట్టి నేను ఆ వాతావరణం నాకు వద్దు, ఆత్మ నడిపింపు వాతావరణం నాకు కావాలి. ఆ వాతావరణమే దేవునికి అనుకూలమైన వాతావరణం అని ఈరోజు మనం కూర్చున్నాం. లేకపోతే మనం డాన్స్ చేయగలం, మనం పాట పాడగలం, మనం ఏదైనా మరి అన్యజనులు ఇష్టాలు మనం కూడా నెరవేరుస్తాము. మనం చేతకాక మనం ఇలా ఉండలేదు. మనం చేయగలం, అన్నీ మనం చేయగలం. కానీ వాటిని విసర్జించి వాటికి దూరంగా ఉండి ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి నీచమైన అసహ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం తెలిసి అప్పుడు మనం సైడ్ అయిపోయి ఆత్మ నడిపింపు వాతావరణంలోనికి మనం అడుగు పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనం చేయగలం, చేయలేక కాదు. కాబట్టి మరొక మాట మనం ఒకసారి చూద్దాం. ఒకసారి రోమపత్రిక 3:19 కూడా మనం చూద్దాం. రోమపత్రిక 3:19 తీసారా? 3:19 రోమపత్రిక. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడ రోమీలకు పౌలు గారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? ఇక్కడ 19వ వచనంలో 3వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి చెప్తున్నదని మనకు తెలుసు, మనం తెలుసుకొనిచున్నాం. దేవుని శిక్ష
శిక్షకు లోనైపోతాం, ధర్మశాస్త్రంకు లోనైపోతే దేవుని శిక్షకు మన పాత్రులమైపోతాం. దేవుని శిక్షకు మనం పాత్రులైపోతాం. ధర్మశాస్త్రమునకు లోబడిన ప్రతి వారు కూడా దేవుని శిక్షకు పాత్రులైపోతారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు నెరవేర్పు జరిగిన తర్వాత అది నిలిచిపోయింది, అది ఆగిపోయింది, దానికి పవర్ పోయింది. ఒకప్పుడు అది బలంగా వాడబడేది, బలంగా పనిచేసేది, బలంగా దాన్ని బట్టి జరిగేది. ఆ శాసనాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు బలంగా నడిపించేవి. అవి అన్నీ కూడా కొత్త నిబంధన వచ్చేసరికి అది సవరణ చేయబడింది, అది ఆగిపోయింది, అది నిలిచిపోయింది, అది పనికిరాదు, అది నిష్ప్రయోజనమైంది. ఒకప్పుడు ప్రయోజనకరంగా ఉండింది. ఎప్పుడైతే కొత్త నిబంధన వచ్చిందో అప్పుడు నిష్ప్రయోజనం అయిపోయింది పాత నిబంధన. నిష్ప్రయోజనమైన వాటి యందు మరల లోనైపోతావా? వాటికి దాసుడైపోతావా? మరల వాటినే చేస్తావా? వాటిని నెరవేర్చచ్చు, వాటిని యేసుక్రీస్తు మార్చి దానికి బదులుగా పాత నిబంధనకు బదులుగా కొత్త నిబంధన సృష్టించాడు. ఆ కొత్త నిబంధన రాకమునుపు అది ప్రయోజనకరంగా ఉండింది. ఎప్పుడైతే కొత్త నిబంధన సృష్టింపబడిందో అది నిష్ప్రయోజనం అయిపోయింది, బలహీనమైపోయింది. బలమైనదిగా ఉండింది ఆ ఆజ్ఞలు. కొత్త నిబంధన వచ్చేసరికి బలహీనమైపోయాయి. వాటికి లోనైపోతే ఇశ్రాయేలు చేసిన నియమ నిబంధనలోనికి మనము ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ నెరవేర్పు జరిగి అవి నిష్ప్రయోజనమైన వాటి యందు మరల మనం దాసులైతే, మనం దానికి లోనైతే దేవుని శిక్ష నుండి మనం తప్పించుకోలేము. శిక్షకు మనం పాత్రులైపోతాం అంటున్నాడు. పాత్రులమైపోతాం. ప్రతి నోరు మూయబడినట్టు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రంనకు లోనైన వారితో చెప్పుచున్నదని. ధర్మశాస్త్రంనకు ఎవరైతే లోనైపోయారో, ధర్మశాస్త్రమునకు ఎవరైతే లోనైపోయారో వారితో చెప్పుచున్నదని మనం ఎరుగుదుము. మనకు తెలుసు ఎవరైతే ధర్మశాస్త్రంనకు లోనైపోయారో, ధర్మశాస్త్రములో ఉన్న నియమాలను ఎవరైతే ఈరోజు పాటిస్తున్నారో వారు దానికి లోబడిపోయారు, దానికి లోనైపోయారు. అలాంటి వారితో చెప్పుచున్నదని మనకు తెలుసు. దేవుని శిక్ష వారిలో అమలవుతుంది, వారిని శిక్షిస్తాడు, వారిని విడిచిపెట్టాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవడైతే ధర్మశాస్త్రంకు లోనైపోతాడో వారికి దేవుడి శిక్ష తప్పదు, దేవుడు శిక్షిస్తాడు. శిక్షకు పాత్రులైపోతారు, వారు నేరస్తులైపోతారు, వారు దొరికిపోతారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి గలతీ పత్రిక చూడండి, చివరిగా అదే మాట. కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి, ధర్మశాస్త్రంకు లోనైపోతే ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మరి పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నాడు. గలతీ సంఘానికి చెప్తున్నాడు ఏమనంటే, అదే 18వ వచనమే మనం చూద్దాం. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి, దేవుని శిక్షకు పాత్రులమైపోతాం కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రము నాకు లోనైన వారు కారు. మీరు ఆత్మచేత మీరు నడిపింపబడాలి, అప్పుడు ధర్మశాస్త్రం నాకు లోనైన వారు కారు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాకూడదంటే ఆత్మానుసారముగా బ్రతకాలి, ఆత్మ నడిపింపుగా మనం నడిపింపబడాలి. ఆత్మచేత మనం నడిపింపబడితేనే ధర్మశాస్త్రం నాకు లోనవమన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు లోనవ్వకూడదు? ఎందుకు ఆత్మచేత మనం నడిపింపబడాలి? ఎందుకు ఆత్మ నడిపింపులోనికి మనం వెళ్ళాలంటే ఇలాంటి ప్రమాదం ఉంది. ధర్మశాస్త్రమునకు లోనైన వారికి దేవుని శిక్ష, దేవుడు శిక్షిస్తాడు. దేవుని శిక్షలో వారు పాత్రులైపోతారు. ఎవడైతే ధర్మశాస్త్రమునకు లోనైపోయాడో వాడికి దేవుని శిక్ష అమలవుతుంది. వాడు దేవుని శిక్షలో వాడు పాత్రుడైపోతాడు. దేవుని శిక్షలో వారు పాత్రలు, దేవుని శిక్షకు వారు పాత్రులైపోతారు. కాబట్టి ఇక్కడ ఆత్మచేత నడిపింపబడాలి అంటున్నాడు. ధర్మశాస్త్రంకు లోనైపోతే ఎలాంటి ప్రమాదం ఉందంటే ఆత్మ చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన చెప్తున్నాడు, తనకు నచ్చినట్లు ఆయన చెప్పటం లేదు. ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, ఆత్మ ఎలాగైతే నడిపిస్తుందో అలాగే మీరు నడిపింపబడాలి. అప్పుడు మీరు శరీర కోరికలను మీరు నెరవేర్చారు, ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించాలి అంటున్నాడు.
అప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే అవును, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తున్నానంటే దానికి నేను ఖచ్చితంగా నేను లోబడిన వాడును. ధర్మశాస్త్రానికి లోనైపోయాను నేను. కాబట్టి ధర్మశాస్త్ర నియమాలను నేను ఈరోజు నేను పాటిస్తున్నాను. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని ఈరోజు నేను పాటిస్తున్నాను కనుక దేవుని శిక్షకు నేను ఖచ్చితంగా నేను లోనైపోయాను. దేవుని శిక్షకు నేను ఖచ్చితంగా పాత్రుడైపోయాను. కాబట్టి దేవుని శిక్ష నాలోనికి వస్తుంది అని తెలుసుకోవాలి. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటిని విడిచిపెట్టేయండి. వాటిని విడిచిపెట్టి ఆత్మచేత మీరు నడిపింపబడండి. అలా నడిపింపబడితే మీరు ధర్మశాస్త్రంనకు లోనవరు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మన ఆత్మచేత మనం ఖచ్చితంగా నడిపింపబడాలి. లేకపోతే దేవుని శిక్షలోనికి మనం పాత్రలమైపోతాం. దేవుని శిక్ష నుండి మనం తప్పించుకోలేము. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం నువ్వు బ్రతకాలి. కొత్త నిబంధన ప్రకారం నువ్వు బ్రతకగలిగితే అదే ఆత్మచేత నడిపింపబడటం. యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో, ఎలాగైతే నడిపింపబడ్డాడో, ఎలాగైతే కార్యక్రమాలు జరిగించాడో అలాగే మమ్మల్ని నడిపించడానికి నాయకుడుగా ఆయన ఎలాంటి బోధ చేశాడో అలాంటి బోధ ఈరోజు మమ్మల్ని చేయడానికి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు నాయకుడుగా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరానుసారంగా ఆయన భూమి మీద బ్రతకలేదు 33.5 సంవత్సర కాలం. అపోస్తలులు కూడా శరీర కోరికలు నెరవేర్చడానికి శరీర ఇష్టానుసారంగా భూమి మీద తమ ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు యేసుక్రీస్తు అయినా అపోస్తలులు అయినా. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆత్మానుసారముగా మనం ప్రవర్తించే వారుగా ఉండాలి కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారుగా మనం ఉండకూడదు ఈరోజు క్రైస్తవులంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రంకు లోనైన వారిని వాక్యం చెప్తుంది దేవుని శిక్ష నుండి వారు తప్పించుకోలేరు. వాళ్ళలో శిక్ష అమలవుతుందన్న విషయాన్ని మరి ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆత్మచేత ఖచ్చితంగా నడిపింపబడాలి. ఆత్మచేత నడిపింపబడాలి. ఏ అనుభవమైనా కూడా ఆత్మానుభవం చేతనే దానిని తెలుసుకోవాలి. ఆత్మను బట్టి మనం ఆత్మ జ్ఞానం చేత ప్రతి విషయాన్ని కూడా సరి చూడాలి. ఏది అయినా కూడా ప్రతి విషయాన్ని కూడా మనం ఆత్మ చేతనే మనం దాన్ని సరిపెట్టాలి, సరి చూడాలి, నడిపింపబడాలి తప్ప ఆత్మ నడిపింపు ఒక వాతావరణంలోనికి మనము పరిగెట్టాలి తప్ప శరీర వాతావరణానికి మనం వెళ్తే చాలా ప్రమాదం ఉంది. శిక్ష మనకు తప్పదని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు విన్నారు, చాలా మంచిది. వాక్యాన్ని చక్కగా మీ ఇంట్లో విన్న వాక్యాన్ని పరిశోధన చక్కగా చేసి ఆ వాక్యాన్ని బట్టి మనం ఫాలో అయ్యి దేవుని శిక్ష నుండి ఉగ్రత నుండి మనం తప్పించుకొని మనం కావలసిన మన రాజ్యంలో మరలా మనం ప్రవేశించడానికి ఈ అల్లరితో కూడిన ఆటపాటల నుంచి మనం చంపేసుకొని మనం విడిచిపెట్టి ఆత్మానుసారులుగా మనం ముందుకు సాగాలని వాక్యం విన్న మీ అందరికీ దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని తన కుమారులుగా తీర్చిదిద్ది మీ అందరినీ మీ జీవిత కాలంలో దేవుడు తన పరంగా నడిపించుకొని మీ అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలని ఆశిస్తూ ఇంతటితో వాక్యాన్ని నేను ముగించుకొంటున్నాను. మనం ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా అల్లరికి కర్త అని. అల్లరికి అంటే ఇప్పుడు ఈ విషయాన్ని అల్లరికి కర్త కాడు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు చాలా మంది క్రైస్తవులు. పరిశుద్ధుల సంగమునకు దేవుడు సమాధానంలోకి కర్త గాని అల్లరికి కర్త కాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదేమో. కాబట్టి దేవుడు ఎందుకు అల్లరి చేయిస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు అల్లరి చేయిస్తాడు? యేసుక్రీస్తు ఎందుకు అల్లరి చేస్తాడు? ఆయన చేయడు. అల్లరి చేసేవారికి పరలోక రాజ్యం లేదు. కాబట్టి దేవుడు అల్లరి చేయించాడు. క్రమముగా న్యాయముగా క్రమ పద్ధతిగా నడిపిస్తాడు. నడిపించడానికే పరిశుద్ధాత్ముడు నాయకుడుగా భూమి మీద మనకు సహకారిగా మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని నడిపించడే నాయకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అల్లరి గురించి మనం ఆలోచన చేద్దామా? అల్లరి చేయవచ్చు, పర్వాలేదు, తప్పేం లేదు. చూసేవా, నిరార్థక అర్థం లేని తత్వ జ్ఞానం చేత మమ్మల్ని ఎలాంటి
ఏ రకంగా మమ్మల్ని మళ్లించి చెరలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నదే మరి పౌలు గారు కొలస్సీ సంఘానికి మరి రాస్తున్నాడు, చెప్తున్నాడు ఆ విషయాన్ని. కాబట్టి మొదటి పేతురు పత్రిక ఒకసారి మనం చూద్దాము. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు. గతించిన కాలమే చాలు. సరే, ప్రార్థన చేసుకున్న తర్వాత మరి మాటలను మనం నేర్చుకోవడానికి ముందుకెళ్ళిపోదాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు మందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ మాటలను మేము వినటానికి మేము ఇష్టపడుతున్నాం. ఆ మాటలను మేము ప్రేమిస్తున్నాం. నిరార్థక తత్వజ్ఞానం చేత మమ్మల్ని ఎవరు మోసపరచకుండా మా అంతటా మేము నీ వాక్యమూలంగా భద్రపరచుకుని నిమిత్తం నీ మాటలను సరిగా పరిశోధన చేసి నీ వాక్యాన్ని మేము నమ్ముటకు మేము నీ సన్నిధిలో మేము నీ మాటలను మేము నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఇలాంటి వారు అనేక మంది భూమి మీద ఉన్నారు తండ్రి. అర్థం లేని తత్వజ్ఞానం చేత అనేక మందిని చెరలోనికి నడిపించే నాయకులు ఉన్నారు తండ్రి. ఇలాంటి వారి విషయాలు మేము జాగ్రత్తగా మేము ఉండటానికి నీ మాటలను పరిశోధన చేస్తున్నాం. మాకు జ్ఞానం ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి, చక్కటి మాటలను మాకు తెలియపరచండి. ఎవరు చెప్పినా మేము నీ మాటలనే నమ్మటానికి మాకు అనుభవ జ్ఞానము, నీ మాటలను మా హృదయంలో ముద్రింపచేసి మా అందరినీ చక్కగా సత్యవాక్యములో సత్య మార్గంలో నడుచుకునే నీ పిల్లలుగా మమ్మల్ని కాపాడి మా అందరినీ నడిపించుకున్నామని యేసుక్రీస్తు వారి పేరటే ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే, వాక్య భాగం ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రధాన అంశం ఏంటంటే అల్లరి గురించి మొదట మనం నేర్చుకుందాం. ఈ విషయంలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు పండగలో జరగవలసిన కార్యక్రమాలు చెప్తున్నాడు, పండగలో జరగవలసిన విషయాలను గురించి చెప్తున్నాడు. మరి క్రిస్మస్ అనే పండుగ దినాన్న జరగవలసిన విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాడు. అలా జరుగుతాయి గనుక దేవునికి ఇష్టం లేదు, తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇవన్నీ కూడా పండగల పేరటల్లో ఇవన్నీ కూడా జరుపుకుంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గనుక వాటిని చూడలేకపోతున్నాడు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీచమైన కార్యక్రమాలు, దేవునికి ఇష్టం కాని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లేకపోతే ఎందుకు ఇష్టపడ్డాడు? దేవుడు ఇష్టపడతాడు తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతే. లెక్క ప్రకారం డిసెంబర్ లోనే ఎక్కువ మద్యం అమ్ముడుపోతుంది. చూసారా? డిసెంబర్ నెలలోనే, ఈ నెలలో అమ్ముడుపోతున్న సంగతి మానవునికి తెలియకపోవచ్చు, కానీ అది దేవుడు వాటన్నిటిని పరిశోధన చేస్తున్నాడు. అందుకే భవిష్యత్తులో కూడా ఇలా జరుగుతుంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు చేసిన పనియే ఈరోజు మనం కూడా చేస్తున్నాం. వారు చేయని పని చేయటం లేదు, వారు చేసిన పనులనే ఈరోజు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాగే జరుగుతాయి, ఇలాగే జరిపిస్తారు, ఇలాగే చేస్తారని దేవుడు తెలిసి ఎవరికైతే పండుగలను చెయ్యమని చెప్పాడో వారి చేతనే వారు సరిగా చేయలేకపోతే విసిగిపోయి చూడలేక అసహించుకొని వారి చేతనే మానిపించేసాడు పండుగలను. ఇలాంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతారని, శరీర కోరికల్లోనికి వారు వెళ్ళిపోతారని, ఇలాంటి వ్యాపారములు వారు చేస్తారని, నాకు ఇష్టము కాని కార్యక్రమాలు జరిగిస్తారని దేవుడు ఆ రోజుల్లో పండగలు ఇచ్చిన వారితోనే వారి చేతనే మానిపించేశాడని హోషేయ గ్రంథంలో మనం చూసాం కదా. కాబట్టి ఇక్కడ చూద్దాం ఆ విషయాలు ఏంటంటే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చున్నటకు గతించిన కాలమే చాలు అంటున్నాడు. మరలా పుట్టిస్తావా? మరలా చేస్తావా? ఇశ్రాయేలీయులు చేసిన కార్యక్రమాలను మరలా ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు చేస్తావా?
అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను కూడా ఆ పండగ దినాన్న దేవుని కోసం చేయక దేవుణ్ణి మర్చిపోయి తమకు కావలసిన అవసరాలను తీర్చుకొనొచ్చు అసభ్యపరంగా వారు ప్రవర్తించారు, భూమి మీద ప్రవర్తించారు. కాబట్టి ఈ మాటలను చెప్తున్నాడు. పండగ దినాన జరగవలసిన విషయాలను గురించి చెప్తున్నాడు. ఏమని? మనము పోకిరి చేష్టలు అంటున్నాడు. పోకిరి చేష్టలు ఆ పండగ దినాన జరగవలసినవి. పోకిరి చేష్టలు, బూతు మాటలు, పోకిరి చేష్టలు, దురాశలు, ఎన్నో ఆశలు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, రకరకాల తమకు నచ్చినవి, తమకు కావలసినవి, తమ ఆలోచనకు పుట్టినవి, తమ సంతోషం పొందవలసినవి, రకరకాల దురాశలు. ఇవన్నీ దురాశలు. తర్వాత మద్యపానము. ఈరోజు నేను బాగా త్రాగేయాలి, పుల్లు నేను తాగేసి నేను డాన్స్ చేసేయాలి, లేకపోతే ఒక పాట పాడేయాలి, లేకపోతే వ్యభిచారంలోకి నేను దిగిపోవాలి. తన శరీర కోరికలను నెరవేర్చడానికి ఆయన తన ఆలోచనలో ఆయన మునిగి ఉన్నాడే తప్ప దేవుని కోసం ఆలోచించడానికి ఆయనకు టైం లేదు, ఆలోచన లేదు. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక దేవుడు బాధపడుతున్నాడు. ఆయన విసిగిపోయాడు. నేను సహించుకోలేకపోతున్నాను, నేను అసహించుకొనిస్తున్నాను, నాకు ఇష్టం లేదవన్నీ నా సన్నిధి నుంచి వాటిని తొలగినీయుడు అంటున్నాడు. మీ నియమ కాలము అస్సలు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే ఇలాంటి నీచమైన కార్యక్రమాలు జరగటం వలనే దేవునికి ఇష్టం కాదన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. త్రాగుబోతుల విందులు చెయ్యదగని, క్రైస్తవులు చెయ్యకూడనివి, దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారందరూ చెయ్యకూడని వాటి అన్నిటినీ కూడా వారు చేస్తున్నారు కదా. విగ్రహ పూజలు, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత అని, క్రిస్మస్ పండుగ అని బైబిల్ ఎక్కడ లేదు. కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. పోనీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథము, మొత్తం మలాకి లాస్ట్ కదా, ఆది కాండం నుండి మలాకి గ్రంథము వరకు ఈ చివరి కాలంలో, పోనీ ధర్మశాస్త్రానికి ముగింపు కాలములో మత్తయి సువార్త కానీ, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వరకు ఎక్కడ యేసుక్రీస్తుని గురించి పుట్టుక రోజు జరపాలని, పుట్టుక గురించి పండగ క్రిస్మస్ మనం జరుపుకోవాలని కానీ ఎక్కడ బైబిల్లో వ్రాయబడలేదు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు బ్రతికాడు, అప్పుడు కూడా చేయలేదు. మరి యేసుక్రీస్తు 33 సంవత్సరాల వరకు ఉండేరు, కానీ ఎవరు కూడా చేయలేదు. 33.5 సంవత్సరాల కాలము యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన కాలంలో కూడా యేసుక్రీస్తుని గురించి ఉద్దేశించి ఎవరు పండగలు చేసినట్టు ఇక్కడ బైబిల్లో లేదు. వారు చేయనిది ఈరోజు మనం ఎందుకు చేయాలి అంటే, వారు చేయలేదు కాబట్టి, వారికి తెలియదు కాబట్టి, వారు ఇది మర్చిపోయారు కాబట్టి మనం చేయాలా? అలాగని మనం సృష్టిస్తున్నామా? ఇది ఎంతవరకు న్యాయము? ఒకసారి ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ జరుగుతాయి? ఆ పండగ దినాన్న క్రిస్మస్ రోజు వారు అల్లరి చేస్తారు, వారు గొడవ చేస్తారు. ఈ అల్లరి, ఈ గొడవ అనేది ఎప్పుడు వస్తుంది? బాగా మత్తు అయిన తర్వాత, మద్యపానము త్రాగిన తర్వాత, మత్తులైన తర్వాత అప్పుడు అల్లరి అనేది స్టార్ట్ అవుతుంది, అల్లరి అనేది మొదలవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలో బాగా త్రాగి, పీకర్ దాకా బాగా త్రాగి అప్పుడు అల్లరి చేస్తాడు. అల్లరితో కూడిన ఆటపాటలో పాడుతాడు, గెంతులు వేస్తాడు. పాట పాడవచ్చు, ఆ పాటలో నాట్యం ఆడకూడదు, అల్లరి అవుతుంది. నువ్వు పాట పాడు, ఆ పాటలో ఏముండకూడదు, అల్లరి ఉండకూడదు. ఆ పాట పాడుతుండగా ఆ పాటకు నువ్వు డాన్స్ చేస్తే అల్లరి అవుతుంది. ఆ పాటకు క్రమం అనేది లేదు, అల్లరి. కాబట్టి బాగా తాగి ఏం చేస్తారు మరి చూస్తున్నాం కదా. చాలామంది కొన్ని ప్రాంతాలలో బ్రాందీలు, బీర్లు పార్టీలు పుచ్చుకుంటున్నారు. ఇలాంటి పార్టీలు చేయాలని వారికి ఒక ఆలోచనలో ఒకరికి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మస్తుగా మనం తిని మత్తులై అల్లరి స్టార్ట్ చేస్తారు. ఎలా? పాట పాడతారు, పాటకు డాన్స్ చేస్తారు. మరి త్రాగిన వాడు ఖచ్చితంగా డాన్స్ చేస్తారు లేదా? ఎవడన్నా పాట పాడితే చాలు, ఆ పాటకు వాడికి అర్థం కాకపోయినా ఖచ్చితంగా ఆ పాటను డాన్స్ చేసి తన శరీర కోరికలను తీర్చుకుంటాడు. అప్పుడు
తీర్చుకుంటాడు. అల్లరి చేస్తాడు, గొడవ చేస్తాడు కదా. అదే విషయాన్ని చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఆ రోజు త్రాగుబోతుల విందు అనేది జరుగుతుంది. ఆ రోజు అందరు కూడుకుంటారు, బాగా పార్టీలు ఇచ్చుకొని అప్పుడు వారు పుచ్చుకొని ఏం చేస్తారు, త్రాగుతారు. త్రాగిన తర్వాత బాగా మత్తు ఎక్కిన తర్వాత అప్పుడు అల్లరి చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఆ అల్లరి ఏంటి? ఒకడు పాట పాడతాడు, నువ్వు పాడు, నేను నాట్యం వేస్తాను. చూసారా? ఒకడు పాట పాడితే అందరూ ఏం చేస్తారు, నాట్యం ఆడతారు. అప్పుడు మత్తులైపోయారు కదా, నాట్యం వేస్తారు. అప్పుడు అల్లరి స్టార్ట్ చేస్తారు. అల్లరి స్టార్ట్ చేసి ఏం చేస్తారు, చెయ్యదగని విగ్రహ పూజలు, క్రైస్తవుడుగా చెయ్యకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అంటున్నాడు. అన్యజనులు ఆచరించిన ఆచారాలు, అన్యజనులు తమకు ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించినట్టు ఇశ్రాయేలీయులు కూడా ఆ పండుగ దినాన్న అలాంటి కార్యక్రమాలు పార్టీలు ఇచ్చుకున్నారు, అలాంటి విందు చేసుకున్నారు. అలా విందు చేసుకొని మరి మందు పార్టీలని, రకరకాలు మద్యపానములు అని, విగ్రహ పూజలని, క్రైస్తవులు చేయకూడని కార్యక్రమాలు జరిగించి అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను క్రైస్తవులై, దేవుని కుమారులై వారేం చేశారు, అన్యజనులు ఇష్టములను వీరు నెరవేర్చుకున్నారు. వారు చేసిన కార్యక్రమాలు వీరు కూడా జరిపించుకున్నారు. కాబట్టి గతించిన కాలమే చాలు, ఇశ్రాయేలు చేసిన కాలమే చాలు, అన్యజనులు ఇష్టాన్ని నెరవేర్చుటకు గతించిన కాలమే నాకు చాలు. క్రైస్తవుడై ఉండి అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను క్రైస్తవుడు చేశాడు. ఆ రోజుల్లో చాలామంది చేశారు కదా, అన్యజనులు చేశారు, ఆ కార్యక్రమాలను చేశారు. అన్యజనులు చేయవలసిన కార్యక్రమాలను మరి ఇశ్రాయేలీయులు కూడా చేశారు. ఎప్పుడు చేశారు? ఆ పండుగ దినాన చేశారు గనుక దేవుడు అంటున్నాడు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలు. ఇశ్రాయేలు గతించిన కాలములో అన్యజనులు ఇష్టాన్ని నెరవేర్చారు. వారు ఆ ఇష్టాలు ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు కదా, పోకురి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని వారు మొదలుపెట్టారు. వాటిని అన్నిటినీ కూడా వారు అనుభవించారు, జరిగించారు, మొదలుపెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవుడికి తగ్గుతాయా? ఇశ్రాయేలుకు తగ్గుతాయా? ఇవన్నీ దేవుని కుమారులకు తగ్గుతాయా? తగ్గకూడని వాటిని వీరేం చేశారంటే వీరు జరిపారు. ఆ రోజు విందు చేశారు, పండగ చేశారు, అల్లరి చేశారు, గొడవ చేశారు, దేవుని మర్చిపోయారు, చివరికి మర్చిపోయారు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుండుటకు క్రైస్తవుడైంది. అన్యజనులు ఇష్టం, వారు నచ్చినట్లు వారు చేస్తారు. వ్యభిచారానికి వెళ్తారు, మందులు త్రాగుతారు, విగ్రహ పూజలు చేస్తారు, ఏమైనా చేస్తారు. వారు చేసిన కార్యక్రమాలను కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుని కుమారులై ఉండి వారి ఇష్టాన్ని వీరు నెరవేర్చారు. కాబట్టి అలా నెరవేర్చు మరి ఆ పండగ దినాన్న వారు జరిపించుకున్నారు గనుక దేవుడు విసిగిపోయి, దేవుడు బాధపడి, ఇశ్రాయేలీయులు గతించిన కాలంలో చేసిన కార్యక్రమాలు చాలు, మరలా ఈ కొత్త నిబంధన కాలంలో ఉంటూ కూడా అదే కార్యక్రమాన్ని మరలా జరిగిస్తారన్న సందర్భంలో చెప్తున్నాడు. ఇంకా చాలు, నాకు ఇంకా ఆపండి, నాకు అవసరం లేదు ఇంకా అంటున్నాడు. కాబట్టి మరొక మాట మనం చూద్దాము, గలతీ పత్రిక మనం చూద్దాం. అల్లరి అన్నాడు కదా, ప్రధాన పాయింట్ ఏంటంటే మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు చేయవచ్చు అంటున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవుడుగా మనం చేయాలా, చేయకూడదా? అసలు బైబిల్ అల్లరి చేయవచ్చా? అల్లరి చేయమంటుందా? పరిశుద్ధాత్మను అల్లరి చేయిస్తున్నాడా? ఒకసారి మనం ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేస్తే మనం ముందుకు వెళ్ళిపోదాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము తీసారా? 5వ అధ్యాయము 20-21 మనం ఒకసారి చూద్దాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. తర్వాత చదువుదురు.
ఇక్కడ శరీర కార్యములు చెప్తున్నాడు. ఇక్కడ శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా మొదటిది జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామకత్వము, నాలుగవది విగ్రహ ఆరాధన, ఐదవది అభిచారము, ఆరవది ద్వేషము, ఏడవది కలహము, ఎనిమిదవది మత్సారము, తొమ్మిదవది క్రోధము, పదవది కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యములు అంటున్నాడు. ఇవి ఆత్మ కార్యములు కాదు, శరీర కార్యములు. శరీర కార్యములు ఇవన్నీ. ఈ అల్లరి అనగానే ఏంటి? శరీర కార్యములలో ఒకటి అల్లరి, గొడవ. శరీర కార్యములలో ఒకటి అంటే అల్లరి చేసేవాడు, గొడవ చేసేవాడు వీడెవడు? బైబిల్ని బట్టి శరీరానుసారుడు, శరీర సంబంధి, లోక సంబంధి అని మనకు అర్థమవుతుంది. మనం వాడికి ప్రశ్నించకపోయినా మనం ఆయన చేసే పనిని బట్టి అది కరెక్టే, అది వాస్తవమే, అది తప్పేమి లేదు, అది అల్లరి కాదు అని చెప్పేవాడంతా వాడు శరీరానుసారుడు, శరీర ఇష్టాన్ని నెరవేర్చేవాడు, శరీర కోరికల్లో ఉన్నవాడు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి శరీర ఇచ్చలను, శరీర కోరికలను నెరవేర్చే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడా అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే 21వ వచనం ఒకసారి మనం చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. గలతీలకు చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్న మాట అది. అవి మంచిదా? అది ఎంత ప్రమాదకరమైనది? అల్లరి, గొడవ ఇది శరీర కార్యములలో ఒకటి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గలతీ సంఘానికి జరుగుతున్నాయి గనుక పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, తన పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు. వాళ్ళతో హెచ్చరిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో జరిగిన సంగతులే ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవ్యం కూడా జరుపుకుంటుంది, అలాగే నడుస్తుంది. శరీర కోరికలు నెరవేర్చడానికి ముందుకు సాగిపోతుంది. అందుకే పండగలు చేయకపోతే దేవుని నమ్మరు, పండగ లేకపోతే ప్రభువుని నమ్మరు. పండగ ఉండాలి, ఏదో ఉజ్జీవం ఉండాలి వాళ్ళకి. మరి ఇవన్నీ కూడా చేయాలి కదా, ఇవన్నీ కూడా జరపాలి కదా. ఆ రోజు మాత్రం వారికి అవకాశం, మిగతా రోజులు వారికి అవకాశం లేదు. ఆ రోజు మాత్రం వారికి నచ్చినట్లు వారు ప్రవర్తించడానికి, శరీర కోరికలను నెరవేర్చడానికి వారికి అవకాశం ఉంది కనుక ఆ రోజు నెరవేర్చడానికి నియమిస్తారు. కాలములను, సంవత్సరములను, దినములను నియమించి వారు ఆ రోజు ఇవన్నీ కూడా జరిగిస్తారు, అనుభవిస్తారు, ఈ కార్యక్రమం చేస్తారు. దేవుడు దుఃఖపడితే వాళ్ళకి ఏంటి? వారు ఆనందపడాలి, సంతోష పొందాలి ఆ దినాన్న. అందుకు కేటాయిస్తారు. అందుకే మీ నియమకాలములను మీ నియమకాలములు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నేను అసహించుకొనుచున్నాను. దేనికి అంటున్నాడు ఆ మాట? ఇలాంటి నీచమైన కార్యక్రమాలు, శరీర సంబంధమైన కార్యక్రమాలు ఆ రోజు జరుపుకుంటారు గనుక దేవుడు నేను అసహించుకున్నాను, నాకు ఇష్టం లేదు, నాకు మనసు లేదు అంటున్నాడు. వాటి అందు నాకు మనసు లేదు. మీరు డిసైడ్ చేసుకున్నారంటే నాకు ఇష్టం లేదు, నాకు బాధాకరమే తప్ప ఆనందకరం లేదు. మీకు ఆనందమైతే నాకు దుఃఖకరమే, నాకు ఆనందమైతే మీకు దుఃఖకరంగా ఉంటుంది. మనకు డాన్స్ చేయాలని మనకు ఉంది, మనం చేయలేమో, మనం చేస్తాం. మనం కూడా పండగ చేయాలని ఉంది, మనం కూడా పండగ చేస్తాము. కానీ అది దేవునికి ఇష్టం కానప్పుడు, దేవుడు బాధపడుతున్నప్పుడు, దేవుని కుమారుడుగా, క్రైస్తవుడుగా నువ్వు దానిని విడిచిపెట్టేయడమే నువ్వు నిర్లక్ష్యం, అది నీ బాధ్యత అది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ 21వ వచనంలో వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం, వీటిని గురించి, ఈ శరీర కార్యముల గురించి ముందు మేము చదివాము కదా ఇవన్నీ కూడా, వాటి గురించి నేను మీతో చెప్పాను. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును కొనరు అంటున్నాడు. కొనరని మీతో స్పష్టంగా, ఖచ్చితంగా, అసలు ఏది కూడా దాచిపెట్టకుండా తిన్నగా నేను చెప్పేస్తున్నాను. ఉన్న వాస్తవాలను ఖచ్చితంగా నేను చెప్పేస్తున్నాను. నేను ముందే మీతో చెప్పాను ఇలాంటి వాటిని చేయకూడదని. ఇలాంటి వాటిని చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు, అనుమతి లేదు. ఎందుకంటే ఇవి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు కావు, శరీర సంబంధమైన కార్యక్రమాలు. వాటిని విడిచిపెట్టేయాలి. వాటిని విడిచిపెట్టిన తర్వాతనే నువ్వు ఆత్మ సంబంధిగా
ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లోనికి పాలు పొందుతావు. అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు వీటిని విసర్జిస్తావు. కాబట్టి వాటి నుండి దూరం అయిపోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి, వాటి నుండి మనం రూపాంతరం పొందాలి, మన మార్పు అనేది మనకు రావాలి అన్న సందర్భంలో ఈ విషయాలను మాట్లాడుతున్నాడు పౌలు గారు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎంత ప్రమాదమైనది అంటున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశింపకుండా చేసేదే ఈ అల్లరి, ఈ గొడవ, శరీర కార్యం. కాబట్టి ఎంత ప్రమాదం ఇది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే కదా ఈ నీచమైన ఈ కార్యక్రమాలు, శరీర కార్యములు జరిపేది వాళ్ళు. కాబట్టి వారు జరుపుకుంటున్నది ఎవరైనా సరే శరీర కార్యములు అని మనకు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. శరీర కార్యములు. కాబట్టి పండగ దినాన ఎన్ని అల్లర్లు మనం చూస్తున్నాం, ఎన్ని అల్లర్లు చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అల్లరి చేయవచ్చు, పర్వాలేదు, బైబిలే చెప్తుంది అంటున్నారు అల్లరి చేసేవారు. ఇది అల్లరి అంటే వారు సహించలేకపోతున్నారు. అది అల్లరని వారికి తెలియదు. మేము ప్రభు కోసమే ఈ పని చేస్తున్నామంటున్నారు. స్తుతి ఆరాధన అనే అల్లరి. ఈ అల్లరి ఇలాగవుతుంది. అల్లరిని మనం తెలుసుకోవడానికి నేను మాట్లాడుతున్నాను, ఇది కర్మం అవుతుంది. నాతో మరొకడు మాట్లాడితే ఏమవుతుంది, అల్లరి అవుతుంది, అది గొడవ అవుతుంది, క్రమముగా ఉండదు. నేను మాట్లాడితే కర్మం అవుతుంది, అది క్రమశిక్షణ అనేది కనిపిస్తుంది. కానీ మీరు నాతో పాటు మీరు మాట్లాడితే అది అందరూ మాట్లాడితే ఏమవుతుంది, గొడవ అవుతుంది, అల్లరి అవుతుంది, అది కర్మం లేదు. కాబట్టి ఆ విషయం తెలియటం లేదు. మనవారు ప్రభువుని స్తుతిద్దాం అనుకొని అందరూ ప్రార్థన చేద్దాం, అందరు నిలబడండి, అందరు చేతులు ఎత్తండి అని చెప్పి ఎవడు పడితే వాడు నచ్చినట్లు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవాడికి ఎవరికైనా ఏమన్నా బుద్ధి ఉందా? దేవుడు అసలు నా మాటలు వింటాడా, పోతే వినటం లేదా? దేవుడు నా మాటలు వినాలంటే నేనేం చేయాలి? మొట్టమొదట ప్రార్థన చేసేవాడు మొట్టమొదట తెలుసుకోవాల్సిన బాధ్యత, జాగ్రత్తలు. నేను వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా? నేను వాక్యానుసారినా? నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నానా, లేక ఆజ్ఞను నేను నెరవేర్చేవాడుగా నేను ఉన్నానా? ఒకవేళ నేను ఆజ్ఞను అతిక్రమిస్తే నేను పాపి అయిపోతాను, నేను పాపం చేసిన వాడు అవుతాను. పాపి ప్రార్థన దేవుడు ఆలకింపడు. కనుక నేను పాపినా, లేకపోతే నేను పరిశుద్ధుడనా, నీతిమంతుడనా? వాక్యానుసారి అయితే నేను నీతిమంతుడను. అలాగ తన ఇష్టాన్ని నేను నెరవేర్చేవాడైతే, తన మాటలను నెరవేర్చేవాడే అయితే ఖచ్చితంగా నా మాటను వింటాడు. నా మాటను విని నా అవసరాలను కూడా నెరవేరుస్తాడు. కాబట్టి నా తండ్రి నా మాటలు వినాలంటే మొట్టమొదట తన మాట విని తన మాట యందు నేను నిలిచి ఉంటేనే నా మాట తర్వాత వింటాడు. ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ధర్మశాస్త్రము వినబడకుండా, చెప్పింది చేయకుండా తన చెవిని తొలగించుకొని అప్పుడు తండ్రి అయిన దేవునితో ప్రార్థిస్తే దేవుడు వింటాడా? వినడు. తన మాట వినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? తన మాట విన్న తర్వాత తండ్రిని అడుగు, అప్పుడు నీ మాట కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. అది చూసావా? ఆయన మాట వినకపోతే ఆయన చెవిటివాడు అయిపోయాడు. ఆయన మాటను మనం సరిగా దాన్ని జీర్ణించకపోతే, దాని ప్రకారం మనం బ్రతకకపోతే చెవులున్నవాడైనా, కళ్ళున్నవాడైనా గుడ్డివాడైపోయాడు. నిన్ను చూడకుండా నీ చేతులు ఎత్తినప్పుడు ఆయన తన ఏటంటారు కళ్ళును మూసుకుంటున్నారట. అర్థం ఏంటి? మూసుకుంటున్నాడంట ఆయన చూడకుండా. అంటే చెవిటివాడు, గుడ్డివాడు అయిపోయాడు. దేవుడు నిన్ను చూడకుండా. మా దేవుడు గుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, వినేవాడు, మాట్లాడేవాడంటే సమాధానం ఇవ్వనివాడు అయిపోయాడు. మాట్లాడతాడు దేవుడు, కానీ నీ పనికి, నీ పరిస్థితిని బట్టి ఆయన అడిగినప్పుడు ఆయన ఇవ్వడు. దేవుడు చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు అని అంటుంటారు. అన్ని కలిగినవాడు, అన్ని ఉన్నవాడే. కానీ ఎందుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వినటం లేదు? చెవిటివాడు అయిపోయాడు. మా సంగతి ఆలోచన చేస్తున్నారా? ఎందుకు నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు తన ముఖాన్ని ఆయన కప్పుకుంటున్నాడు? మరి కళ్ళు లేనివాడే కదా. మరో రకంగా మనం చూస్తే కళ్ళు లేనివాడే. మరి నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు సమాధానము ఇవ్వటం లేదంటే, మాట్లాడటం లేదంటే నీతో ఆయన మూగవాడే కదా. మాట్లాడే దేవుడు అంటున్నావు కానీ ఆయన మూగవాడు. నీతో మాట్లాడకుండా తన నోటిని భద్రం చేసుకున్నాడు మాట్లాడకుండా. మరి మూగవాడే కదా. ఆయన సమాధానం ఇచ్చేవాడు అంటున్నాడు వీడు. కానీ తను చేసిన పనికి ఆయన సమాధానం చెప్పలేక ఆయన నోరు మూసుకొని ఉన్నాడు. సమాధానం ఇవ్వటం లేదు. ఆ సంగతులు వీడు అర్థం చేసుకోవటం లేదు. దేవుడు, మా దేవుడు మాట్లాడే దేవుడు, పలికే దేవుడు, వినేవాడు, చూసేవాడు,
అని అంటున్నారు, కానీ మూసుకుంటున్నాడట. మరి మూసుకోవడం అంటే ఏంటి? ఒక విగ్రహంతో సమానం. మామూలుగా మన ఆలోచన చేస్తే మరి మూసుకోవడం అంటే కన్నుండి చూడని వాడిగా. ఉన్నాయి చూడడానికి మనసు లేదు తన కుమారుని, చెడిపోయాడు, తన మాట వినటం లేదు. ఆయన మాట ఎందుకు వినాలి? ఆయన చేతులు ఎత్తి తండ్రిని సలహాను కోరుకుంటే ఆయన ఇస్తాడా? ఆయన చేతులను చూడకుండా ఆయన తన ముఖాన్ని కప్పుకుంటున్నాడు అంటే కళ్ళు లేనివాడే అని అర్థమవుతుంది మనకు. సపోజ్ ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను అనుసరించక మనం ప్రార్థిస్తే, మన చేతులు ఎత్తినా మన చేతులను చూడకుండా ఆయన మూసుకుంటాడు అంటే కళ్ళు లేనివాడే అని మనకు అర్థమవుతుంది. ఉన్నవాడే కానీ సందర్భాన్ని బట్టి నీ పరిస్థితి బాగులేక ఆయన కళ్ళును మూసుకుంటున్నాడు అంటే కళ్ళు లేనివాడే. తర్వాత నీ ప్రార్థనలో వినటం లేదంటే చెవిటివాడుగా అయిపోయాడంటే చెవిటివాడే కదా. వినటం లేదంటే చెవిటివాడే, వినటం లేదు. కానీ మన దేవుడు వినేవాడు అంటున్నారు ఈరోజు. మన దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నారు, సమాధానం ఇవ్వడు దేవుడు. ఇలాంటి సందర్భాలు కూడా చాలా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మన ఆలోచన చేసినప్పుడు ఎంత ప్రమాదం అంటే, నేను ముందుగా చెప్పాను, వీటిని గురించి నేను చెప్పాను, ఈ శరీర కార్యముల గురించి నేను ముందుగా మీతో చెప్పాను. ఇట్టి వాటిని, ఈ శరీర కార్యములు కదా, ఇట్టి వాటిని చెయ్యువారు ఎవరైనా సరే చేసేవారు, క్రైస్తవుడు ఎండు చేసేవారు, నెరవేర్చేవారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని అలాగుందా? స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మీతో స్పష్టంగా నేను చెప్తున్నాను, పరలోక రాజ్యంలో చేరరు. పరలోక రాజ్యం వాళ్ళకి ప్రవేశము లేదు. కాబట్టి పరలోక రాజ్యం నీకు ప్రవేశమా? పరలోక రాజ్యం నువ్వు కావాలనుకుంటున్నావా? అయితే శరీర కోరికలను వీటిని విడిచిపెట్టాయి, శరీర ఇచ్చలను విడిచిపెట్టాయి, శరీర కార్యంలో అవి స్పష్టమైనవి ఏటో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి క్రైస్తవుడుగా. అప్పుడు పరలోక రాజ్యము నీదవుతుంది, పరలోక రాజ్యం నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి అల్లరి అనేది మానే. ఇవన్నీ అల్లరికి సంబంధించినవి, అన్ని అల్లరి. శరీర కార్యములు అన్నీ కూడా అల్లరి, గొడవ అంటున్నాడు. కాబట్టి మరొక విషయాన్ని మనం చూద్దాం. దాని మీద 18వ వచనం ఒకసారి చదువు కృష్ణ. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. ఇక్కడ మీరు చక్కగా ఈ పాయింట్ని మీరు గమనించాలి, కేచ్ చేసుకోవాలి. ఇక్కడ 18వ వచనంలో వచ్చేసరికి ఇక్కడ అంటున్నాడు, పైకి వెళ్ళేసరికి మీరు అంటున్నాడు, ఈ శరీర కార్యములు నెరవేర్చే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ఆయన నడిపింపు ప్రకారమును నడిపింపబడితే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రము నియమ నిబంధనలకు లోనైన వారు కారు, దానిని అనుసరించేవారు కారు అంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు చేసిన నియమ నిబంధనలను ఈరోజు కొత్త నిబంధనలో ఉంటూ వాటిని నెరవేర్చుతూ యేసుక్రీస్తు మార్చి కొత్త నిబంధన సృష్టించిన యేసుక్రీస్తు సృష్టించిన నిబంధనలో ఉన్న మనం, పాత నిబంధనలో ఉన్న నియమాలను మనం ఈరోజు మనం పాటిస్తున్నాము, నెరవేరుస్తున్నాము అంటే దానికి మన దాసులం అయిపోయామంటే చూడండి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు. ఎప్పుడు మన లోనైన వారు కాము? ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తామో అప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం ప్రవర్తించామో అప్పుడే శరీర కార్యములను అనుసరించేవారు అవుతాం. శరీర కార్యములను అనుసరించేవాడు ఆత్మానుసారముగా ప్రవర్తింపలేడు, బ్రతకలేడు, ఆయన ముందుకు సాగలేడు. అవి చెప్పిన వాడికి సిరగ్గానే ఉంటాయి ఆ మాటలు. ఎందుకంటే వాడు శరీరానుసారి కాబట్టి ఆత్మానుసారముగా ప్రవర్తించమని మనం వాడిని బుద్ధి చెప్పినప్పుడు వాడు సహించలేడు. ఆ కోరికలు ఆయనకి కావాలి, వాటిని నెరవేర్చాలి. కాబట్టి ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు కదా, ఆత్మచేత ఈ శరీర కోరికలను నెరవేర్చే మనము ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. లోనైన వారు కారు అంటే ధర్మశాస్త్రానికి లోబడిన వారము కాము. మనం ఎప్పుడు ధర్మశాస్త్రానికి లోబడకుండా మనం ఉండాలంటే ఆత్మానుసారముగా మనము ప్రవర్తించాలి.
అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన నియమాలను, పండగలను, దశమ భాగములను, తర్వాత ఏంటంటే ఒక పరిశుద్ధత కోసము, పాప పరిహార బలి కోసము ఒక పౌరపు పిట్టలు, గువ్వ పిట్టలు ఇలాంటివి వాటికి మనము లోనైన వారము కాము. వాటిని ఈరోజు మనం లోన్ అయిపోయాం. ఎందుకంటే క్రిస్మస్లు వారు చేశారు కాబట్టి మనం కూడా చేస్తున్నాం, పండగ చెయ్యాలి, తప్పులేదంటున్నారు. మరి ధర్మశాస్త్రానికి లోన్ అయిపోయినట్టే కదా. తర్వాత మరలా ఏంటంటే మరి దావీదు డాన్స్ చేశాడు కాబట్టి ఈరోజు మనం కూడా డాన్స్ చేయవచ్చు, తప్పేమి లేదంటున్నారు. అంటే ధర్మశాస్త్రానికి లోన్ అయిపోయారంటే, దానికి లోబడిపోయారంటే, వాటి ఆజ్ఞలను ఈరోజు క్రైస్తవులు నెరవేరుస్తున్నారంటే మరి ధర్మశాస్త్రానికి లోన్ అయితే కదా. కాబట్టి ధర్మశాస్త్రానికి ఎందుకు లోన్ అయిపోయారు? ఆత్మానుసారులు కారు గనుక, శరీరానుసారులు గనుక వారు ధర్మశాస్త్రానికి లోన్ అయిపోయారు అన్న సంగతి బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తన, అల్లరికి కాదు. అంటే అల్లరి చేయించడానికి లోకానికి వచ్చాడా? అందుకేనా తండ్రి అయిన దేవుడు పంపించాడు, యేసుక్రీస్తు పంపించారు ఆయన్ని అని ఆలోచన చేసినప్పుడు మొదటి కొరింథీ పత్రిక మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33. 14వ అధ్యాయము 33వ వచనం. 14వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం చూద్దాం. అలాగే 33 సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఇక్కడ చక్కటి పాయింట్ అవుట్ చేసుకోండి మీరు. అంటే మనం అల్లరి చేయవచ్చు, గొడవ చేయవటం, వీరిలో పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా? నిజంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తుంటే ఈ అల్లరి ఏంటో తెలుసుకునేవారు. ఈ అల్లరి శరీర కార్యమా లేకపోతే ఆత్మ కార్యమా తెలుసుకునేవారు కదా. మరి దేవుడు పరలోక రాజ్యానికి ప్రవేశించకుండా మమ్మల్ని అల్లరి చేయించడానికి నాయకుడికి భూమి మీద వచ్చాడా? దేవుడు అల్లరి చేసేవాడా, గొడవ చేసేవాడా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సర కాలములో భూమి మీద ఎక్కడైనా అల్లరి చేసినట్టు బైబిల్లో ఏవైనా దాఖలాలు ఉన్నాయా? మీరు గమనించండి. మరి పరిశుద్ధాత్ముడు మరి అల్లరి చేయడానికి వచ్చాడా భూమి మీద? మమ్మల్ని అల్లరి చేయిస్తున్నాడా? ఈరోజు పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు, అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, రకరకాలు తమకు నచ్చినట్లు పిచ్చి కేకలు వేస్తూ పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడని చాలా మంది భ్రమలో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వచ్చాడు? పెంతెకొస్తనే పండుగ దినాన్న ఆయన అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, 1వ వచనం నుండి 4-5 వచనాలు మనం చూసినప్పుడు అపోస్తలులు ఎన్నికైన తర్వాత మరి యెరూషలేములో మేడగద్దె మీద వారు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఇల్లంతా నిండిపోయి మరి అన్య భాషలు మాట్లాడారు. నానా భాషలు గలవారు ఆ రోజు కూడవలసిన దినాన్న పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మరి పేతురు గారు ద్వారా ప్రసంగం ద్వారా అనేక మంది రక్షింపబడినట్టు కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ రోజు పరిశుద్ధాత్ముడు దిగాడు. ఈరోజు శాశ్వతం ఉండిపోవడానికి, మనతో ఉండిపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శాశ్వతము క్రీస్తు వచ్చేంత వరకు మమ్మల్ని ఒక నాయకుడుగా నడిపించడానికి ఆయన వస్తే, పరిశుద్ధాత్ముడు భూమి మీద మనతో ఉంటే మరి పరిశుద్ధాత్ముడు దిగి రావాలని ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, దిగి రావయ్య అని. ఇది ఎంతవరకు కరెక్టో కూడా మరి పాటలు కూడా మనం సరిచూసొచ్చు, మనం పాడాలి ప్రతి పాట కూడా. పరిశుద్ధాత్మ దిగి రావయ్య అంటే ఎప్పుడో దిగి వచ్చిన ఆయన్ని దిగి రామంటే ఇలాగుంటుంది. వర్షం ఆల్రెడీ కురుస్తున్న వర్షాన్ని కురిపించి ప్రభు అని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది ఎప్పుడో వచ్చేసాడు, వచ్చిన ఆయన్ని దిగిరామని పరిశుద్ధాత్మను పంపించమని తండ్రిని వేడుకోవడం ఎంతవరకు కరెక్టు మన ప్రార్థనలో? ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆ రోజు దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు, దిగి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు, మన బలహీనతలో మమ్మల్ని నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేయని పక్షాన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఆయనే మన పక్షాన తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. అలా మనకు సహాయకారిగా మాతో ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయం ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 33వ వచనంలో అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో అన్నాడు. ఇక్కడ పరిశుద్ధుల సంఘములన్నిటిలో, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుల సంఘములన్నిటిలో
సంఘం అంటే చర్చ అనుకుంటున్నారా? కాదు. క్రీస్తు రక్తం చేత కడగబడిన జనాంగం అందరిలో అంటున్నాడు, పరిశుద్ధులందరిలో. ఇప్పుడు అంటున్నాడు, చెప్పు, చదువు కృష్ణ. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. సమాధానమునకే కర్త. క్రమముగా, మర్యాదగా, తండ్రికి ఇష్టానుకూలముగా ఆ వాతావరణంలోకి నిన్ను నడిపించడానికి నాయకుడే తప్ప. అందుకే యేసుక్రీస్తు గాని తండ్రి అయిన దేవుడు గాని వారు మాట్లాడుకొని పంపించారే తప్ప అల్లరి చేయటానికి పంపించలేదు. అల్లరికి కర్త కాడు, అల్లరికి నాయకుడు కాదు పరిశుద్ధాత్ముడు. ఈరోజు అల్లరి చేస్తున్నారు, దేవుడు అల్లరికి కర్త కాడు అని. దేవుడు నేను కర్త కాను, నేను అల్లరికి కర్త కాను, నా కుమారుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్ముడు నా కుమారుడు, ఆయన కూడా అల్లరికి కర్త కాడు. అల్లరి చేయించడానికి మీలోనికి పంపించలేదు. సమాధానపరచడానికి, సమాధానంగా మిమ్మల్ని నడిపించడానికి, నాకు అనుకూలంగా వాతావరణాన్ని మలిచి ఆ వాతావరణంలోకి మిమ్మల్ని నడిపించడానికే నాకు చిన్న కుమారుని పంపించాను మీ మధ్య అంటున్నాడు కదా. ఆ సందర్భం మనకు అనిపిస్తుంది, మనకు ఆ భావం అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారా? ఈ విషయాన్ని మీరు రాసుకొని ఎవరైనా ఈ విషయంలో చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తనా, దేవుడు అల్లరికి కర్తయా, లేకపోతే అల్లరికి కర్త కాడా, ఈ విషయాన్ని కూడా మీరు వివరణ మీరు చేయాలన్న సందర్భంలో మీరు మాట్లాడవచ్చు మీరు. కాబట్టి ఇక్కడ అంటే పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో, ఎంతమంది అయితే క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిలో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరి గొడవలు చేయించడానికి కర్త కాడు, నాయకుడు కాడని బైబిల్ చెప్తుంది మనకు. పాట పాడు, క్రమముగా పాడు, అల్లరి ఉండకూడదు, గొడవ ఉండకూడదు, సమాధానముగా ఉండాలి, ప్రతిదీ కూడా అర్థవంతంగా ఉండాలి, దాని వాతావరణము ప్రత్యేకంగా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు. అది నాకు ఇష్టం లేదు, అదే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు అడగవలసిన ప్రతి వారిని కూడా ఈ విషయాన్ని మీరు చెప్పండి. అంటే అల్లరి విషయంలో వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పండి. కాబట్టి అల్లరి ఎందుకు మనం చేస్తున్నాం, గొడవ ఎందుకు చేస్తున్నాం? మనం శరీరానుసారులు అయితేనే అల్లరి చేస్తాం, గొడవ చేస్తాం. మరి శరీరానుసారులు కాకపోతే తమ శరీర కోరికలు నెరవేర్చడానికి కదా డాన్సులు అంతా చేసేది, కూడా అల్లరి చేసేది. ఒకడు పాట పాడుతూ ఒకడు గంతులేస్తున్నాడు, మరొకడు ఏం చేస్తున్నాడు, శరీర కోరిక నేను త్రాగాలని, త్రాగి బాగా నేను పాట పాడాలి, డాన్స్ చేయాలి అని. ఇవన్నీ కూడా విగ్రహారాధన ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా శరీర కార్యములు. వీటన్నిటిని మీరు విడిచిపెట్టేయాలని నేను ముందుగానే చెప్పాను. ఇలాంటి వాటిని చేసేవారు ఎవరైనా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని మీతో ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే వీరు అల్లరి చేసేవారు ఎవరైనా కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలని అల్లరి చేస్తున్నారు. దుష్టుడు ఎంత వీరిని అజ్ఞానంగా వారిని మార్చేసి చెరలోనికి వారిని ఆ జ్ఞానం చేత వారిని ఏం చేస్తుంది, చెరలోనికి నడిపించేస్తుంది అన్న సంగతి వారికి అర్థం కావటం లేదు. మేము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కదా ఇన్ని అల్లరి చేస్తున్నారు వారు చేసేది కూడా. కానీ ఆ అల్లరి చేసేది, ఆ గొడవ చేసేది గొడవగా వారికి అనిపించదు. ఎందుకంటే వారు అల్లరి చేస్తున్నారు, ఆల్రెడీ అల్లరిలో ఉన్నారు, శరీర కోరికల్లో వారు ఉన్నారు కనుక, వాటిని నెరవేరుస్తున్నారు కనుక, వాటిని వెంబడిస్తున్నారు కనుక, ధర్మశాస్త్రానికి లోబడిన వారు కనుక వారికి తెలియదు, ఏది తెలియదు. మేము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే, నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోవడానికే నేను నాట్యం ఆడుతున్నాను. దేవుని కోసమే ఆయన నాట్యం ఆడాడు కాబట్టి ఈరోజు నేను కూడా నాట్యం ఆడతానని ఈరోజు క్రైస్తవుడుగా చెప్పుకొనొచ్చు. ఆయన డాన్సులు వేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. ఎవరు వారిని నిశ్శబ్దపరిచేవారు ఎవరు కూడా లేరు. వాతావరణం చూస్తే మరో రకంగా ఉంటుంది క్రైస్తవ్యంలో చూసినప్పుడు. కాబట్టి ఈ విషయంని మీరు ఆలోచన చేసినప్పుడు శరీర సంబంధులు అని మనకు అర్థమవుతుంది. ఆత్మానుసారులు అయితే వాటిని చంపేసుకొని వాటికి దూరంగా వారు ఆత్మానుసారంగా వారు ప్రవర్తిస్తారు, వారు నడుస్తారు. అలాంటి వాతావరణాన్ని వారు కోరుకుంటారు. మనం కూడా పండగ చేయాలనే ఆశ ఉంది కదా. మరి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు, శరీర కార్యక్రమాలు మనం జరిగించడానికి మనకు కూడా ఇష్టం ఉంది, మనకు కూడా అవసరం, మనకు కూడా కావాలి. కానీ మనం ఎందుకు ఇష్టపడటం లేదు? అలాంటి వాతావరణం ఎందుకు మనం కోరటం లేదు? అది శరీర కార్యము. పరలోక రాజ్యం మనకు కావాలి, పరలోక రాజ్యం మనం ప్రవేశించాలి, ఆ రాజ్యం మనం దక్కించుకోవాలి మనమంతా. కాబట్టి ఇది శరీర కార్యము. శరీర కార్యానుసారముగా మనం ప్రవర్తిస్తే భూమి మీద
దాన్ని పోగొట్టుకుంటాను. దాన్ని నేను కాపాడుకోవాలి, దాన్ని నేను దక్కించుకోవాలి. అందుకే భూమి మీద కష్టపడేది, ఆ రాజ్యంలో ప్రవేశించాలనే తండ్రి నన్ను ఎదురు చూస్తున్నాడు. కాబట్టి తండ్రితో నేను ఉండిపోవాలి. కాబట్టి నేను ఆత్మానుసారంగా నేను ప్రవర్తిస్తాను. ఆత్మానుసారిగా నేను ఉండాలి తప్ప భూమి మీద నేను శరీరానుసారిగా నేను ఉండకూడదు. నేను ఒకవేళ అలాగుంటే దేవుని రాజ్యంలో నేను స్వాతంత్రించుకొనలేను. కాబట్టి నేను ఆ వాతావరణం నాకు వద్దు. ఆత్మ నడిపింపు వాతావరణం నాకు కావాలి. ఆ వాతావరణమే దేవునికి అనుకూలమైన వాతావరణం అని ఈరోజు మనం కూర్చున్నాం. లేకపోతే మనం డాన్స్ చేయగలం, మనం పాట పాడగలం, మనం ఏదైనా మరి అన్యజనులు ఇష్టాలు మనం కూడా నెరవేరుస్తాము. మనం చేతకాక మనం ఇలా ఉండలేదు. మనం చేయగలం, అన్నీ మనం చేయగలం. కానీ వాటిని విసర్జించి వాటికి దూరంగా ఉండి ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి నీచమైన అసహ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం తెలిసి అప్పుడు మనం సైడ్ అయిపోయి ఆత్మ నడిపింపు వాతావరణంలోనికి మనం అడుగు పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనం చేయగలం, చేయలేక కాదు. కాబట్టి మరొక మాట మనం ఒకసారి చూద్దాం. ఒకసారి రోమపత్రిక 3:19 కూడా మనం చూద్దాం. రోమపత్రిక 3:19 తీసారా? 3:19 రోమపత్రిక. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడ రోమీలకు పౌలు గారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? ఇక్కడ 19వ వచనంలో 3వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి చెప్పుతున్నదని మనకు తెలుసు. మనం తెలుసుకొనిచున్నాం. దేవుని శిక్షకు లోనైపోతాం. ధర్మశాస్త్రంకు లోనైపోతే దేవుని శిక్షకు మన పాత్రులమైపోతాం. దేవుని శిక్షకు మనం పాత్రులైపోతాం. ధర్మశాస్త్రమునకు లోబడిన ప్రతి వారు కూడా దేవుని శిక్షకు పాత్రులైపోతారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు నెరవేర్పు జరిగిన తర్వాత అది నిలిచిపోయింది, అది ఆగిపోయింది, దానికి పవర్ పోయింది. ఒకప్పుడు అది బలంగా వాడబడేది, బలంగా పనిచేసేది, బలంగా దాన్ని బట్టి జరిగేది. ఆ శాసనాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు బలంగా నడిపించేవి. అవి అన్నీ కూడా కొత్త నిబంధన వచ్చేసరికి అది సవరణ చేయబడింది, అది ఆగిపోయింది, అది నిలిచిపోయింది, అది పనికిరాదు, అది నిష్ప్రయోజనమైంది. ఒకప్పుడు ప్రయోజనకరంగా ఉండింది. ఎప్పుడైతే కొత్త నిబంధన వచ్చిందో అప్పుడు నిష్ప్రయోజనం అయిపోయింది పాత నిబంధన. నిష్ప్రయోజనమైన వాటి యందు మరల లోనైపోతావా? వాటికి దాసుడైపోతావా? మరల వాటినే చేస్తావా? వాటిని నెరవేర్చుచు వాటిని యేసుక్రీస్తు మార్చి దానికి బదులుగా పాత నిబంధనకు బదులుగా కొత్త నిబంధన సృష్టించాడు. ఆ కొత్త నిబంధన రాకమునుపు అది ప్రయోజనకరంగా ఉండింది. ఎప్పుడైతే కొత్త నిబంధన సృష్టింపబడిందో అది నిష్ప్రయోజనం అయిపోయింది, బలహీనమైపోయింది. బలమైనదిగా ఉండింది ఆ ఆజ్ఞలు. కొత్త నిబంధన వచ్చేసరికి బలహీనమైపోయాయి. వాటికి లోనైపోతే ఇశ్రాయేలు చేసిన నియమ నిబంధనలోనికి మనము ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ నెరవేర్పు జరిగి అవి నిష్ప్రయోజనమైన వాటి యందు మరల మనం దాసులైతే, మనం దానికి లోనైతే దేవుని శిక్ష నుండి మనం తప్పించుకోలేము. శిక్షకు మనం పాత్రులైపోతాం అంటున్నాడు. పాత్రులమైపోతాం. ప్రతి నోరు మూయబడినట్టు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని. ధర్మశాస్త్రమునకు ఎవరైతే లోనైపోయారో
ధర్మశాస్త్రము నాకు ఎవరైతే లోనైపోయారో వారితో చెప్పుచున్నదని మనం ఎరుగుదుము. మనకు తెలుసు ఎవరైతే ధర్మశాస్త్రం నాకు లోనైపోయారో, ధర్మశాస్త్రములో ఉన్న నియమాలను ఎవరైతే ఈరోజు పాటిస్తున్నారో వారు దానికి లోబడిపోయారు, దానికి లోనైపోయారు. అలాంటి వారితో చెప్పుచున్నదని మనకు తెలుసు. దేవుని శిక్ష వారిలో అమలవుతుంది, వారిని శిక్షిస్తాడు, వారిని విడిచిపెట్టాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవడైతే ధర్మశాస్త్రంకు లోనైపోతాడో వారికి దేవుడి శిక్ష తప్పదు, దేవుడు శిక్షిస్తాడు, శిక్షకు పాత్రులైపోతారు, వారు నేరస్తులైపోతారు, వారు దొరికిపోతారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి గలతీ పత్రిక చూడండి, చివరిగా అదే మాట. కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి, ధర్మశాస్త్రంకు లోనైపోతే ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మరి పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నాడు. గలతీ సంఘానికి చెప్తున్నాడు ఏమనంటే, అదే 18వ వచనమే మనం చూద్దాం. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి, దేవుని శిక్షకు పాత్రులమైపోతాం కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రము నాకు లోనైన వారు కారు. మీరు ఆత్మచేత మీరు నడిపింపబడాలి, అప్పుడు ధర్మశాస్త్రం నాకు లోనైన వారు కారు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాకూడదంటే ఆత్మానుసారముగా బ్రతకాలి, ఆత్మ నడిపింపుగా మనం నడిపింపబడాలి. ఆత్మచేత మనం నడిపింపబడితేనే ధర్మశాస్త్రం నాకు లోనవమన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు లోనవ్వకూడదు? ఎందుకు ఆత్మచేత మనం నడిపింపబడాలి? ఎందుకు ఆత్మ నడిపింపులోనికి మనం వెళ్ళాలి అంటే ఇలాంటి ప్రమాదం ఉంది. ధర్మశాస్త్రమునకు లోనైన వారికి దేవుని శిక్ష, దేవుడు శిక్షిస్తాడు, దేవుని శిక్షలో వారు పాత్రులైపోతారు. ఎవడైతే ధర్మశాస్త్రంకు లోనైపోయాడో వాడికి దేవుని శిక్ష అమలవుతుంది, వాడు దేవుని శిక్షలో వాడు పాత్రుడైపోతాడు. దేవుని శిక్షలో వారు పాత్రలు, దేవుని శిక్షకు వారు పాత్రులైపోతారు. కాబట్టి ఇక్కడ ఆత్మచేత నడిపింపబడాలి అంటున్నాడు. ధర్మశాస్త్రం నాకు లోనైపోతే ఎలాంటి ప్రమాదం ఉందంటే ఆత్మ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన చెప్తున్నాడు, తనకు నచ్చినట్లు ఆయన చెప్పటం లేదు. ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, ఆత్మ ఎలాగైతే నడిపిస్తుందో అలాగే మీరు నడిపింపబడాలి. అప్పుడు మీరు శరీర కోరికలను మీరు నెరవేర్చారు, ఆత్మానుసారం మీరు ప్రవర్తించాలి అంటున్నాడు. అప్పుడు ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే అవును, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తున్నానంటే దానికి నేను ఖచ్చితంగా నేను లోబడిన వాడును, ధర్మశాస్త్రానికి లోనైపోయాను నేను. కాబట్టి ధర్మశాస్త్ర నియమాలను నేను ఈరోజు నేను పాటిస్తున్నాను. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని ఈరోజు నేను పాటిస్తున్నాను కనుక దేవుని శిక్షకు నేను ఖచ్చితంగా నేను లోనైపోయాను, దేవుని శిక్షకు నేను ఖచ్చితంగా పాత్రుడైపోయాను. కాబట్టి దేవుని శిక్ష నాలోనికి వస్తుంది అని తెలుసుకోవాలి. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటిని విడిచిపెట్టేయండి. వాటిని విడిచిపెట్టి ఆత్మచేత మీరు నడిపింపబడండి. అలా నడిపింపబడితే మీరు ధర్మశాస్త్రంకు లోనవరు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మన ఆత్మచేత మనం ఖచ్చితంగా నడిపింపబడాలి. లేకపోతే దేవుని శిక్షలోనికి మనం పాత్రలమైపోతాం. దేవుని శిక్ష నుండి మనం తప్పించుకోలేం. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం నువ్వు బ్రతకాలి. కొత్త నిబంధన ప్రకారం నువ్వు బ్రతకగలిగితే అదే ఆత్మచేత నడిపింపబడ్డాం. యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో, ఎలాగైతే నడిపింపబడ్డాడో, ఎలాగైతే కార్యక్రమాలు జరిగించాడో అలాగే మమ్మల్ని నడిపించడానికి నాయకుడుగా ఆయన ఎలాంటి బోధ చేశాడో అలాంటి బోధ ఈరోజు మమ్మల్ని చేయడానికి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు నాయకుడుగా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరానుసారంగా ఆయన భూమి మీద బ్రతకలేదు 33.5 సంవత్సర కాలం. అపోస్తలులు కూడా శరీర కోరికలు నెరవేర్చడానికి శరీర ఇష్టానుసారంగా భూమి మీద తమ ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు యేసుక్రీస్తు అయినా అపోస్తలులు అయినా. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆత్మానుసారముగా మనం ప్రవర్తించే వారుగా ఉండాలి, కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారుగా మనం ఉండకూడదు ఈరోజు క్రైస్తవులంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రంకు లోనైన వారిని వాక్యం చెప్తుంది, దేవుని శిక్ష నుండి వారు తప్పించుకోలేరు, వాళ్ళలో శిక్ష అమలవుతుందన్న విషయాన్ని మరి ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆత్మచేత ఖచ్చితంగా నడిపింపబడాలి.
ఆత్మ చేత నడిపింపబడాలి. ఏ అనుభవమైనా కూడా ఆత్మానుభావం చేతనే దానిని తెలుసుకోవాలి. ఆత్మను బట్టి మనం ఆత్మ జ్ఞానం చేత ప్రతి విషయాన్ని కూడా సరిచూడాలి. ఏది అయినా కూడా ప్రతి విషయాన్ని కూడా మనం ఆత్మ చేతనే మనం దాన్ని సరిపెట్టాలి, సరిచూడాలి, నడిపింపబడాలి తప్ప ఆత్మ నడిపింపు ఒక వాతావరణంలోనికి మనము పరిగెట్టాలి తప్ప శరీర వాతావరణానికి మనం వెళ్తే చాలా ప్రమాదం ఉంది. శిక్ష మనకు తప్పదని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు విన్నారు, చాలా మంచిది. వాక్యాన్ని చక్కగా మీ ఇండ్లలో విన్న వాక్యాన్ని పరిశోధన చక్కగా చేసి ఆ వాక్యాన్ని బట్టి మనం ఫాలో అయి దేవుని శిక్ష నుండి ఉగ్రత నుండి మనం తప్పించుకొని మనం కావలసిన మన రాజ్యంలో మరలా మనం ప్రవేశించడానికి ఈ అల్లరితో కూడిన ఆటపాటల నుంచి మనం చంపేసుకొని మనం విడిచిపెట్టి ఆత్మానుసారులుగా మనం ముందుకు సాగాలని వాక్యం విన్న మీ అందరికీ దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని తన కుమారులుగా తీర్చిదిద్ది మీ అందరినీ మీ జీవిత కాలంలో దేవుడు తన ఇష్టపరంగా నడిపించుకొని మీ అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలని ఆశిస్తూ ఇంతటితో వాక్యాన్ని నేను ముప్పి పశ్చిమోసగాళ్ళు యేసుని పేరిట అనేకులు, పశ్చిమోసగాళ్ళు యేసుని పేరిట అనేకులు, వాక్కు చేత పట్టినోళ్ళు, వాక్చాతుర్యం నేర్చినోళ్ళు, మోసమే మోసమే ప్రభు యేసు చెప్పింది సత్యమే. క్రూసేడుల క్రూయాలిటీ, క్రూర మృగాలకు బహుపోటీ,